శ్రీమద్భాగవత పురాణేతిహాసాలలోని నిగుజ సత్యాలను ఆ కృష్ణ పరమాత్మ బోధించిన జీవన వేదాంతాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణానికి స్వాగతం. ఈ ధారునిలో మానవుడై పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవశ్యం. కాని నేటికాలంలో కోట్లు ఉన్నా కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గాఢమైన నిద్ర మాత్రమే. పట్టుపరుపులున్నా పసిడి మేడలున్నా కంటికి కునుకు పట్టక అర్ధరాత్రి వేళ ఆకాశం వైపు చూస్తూ నిట్టూర్పులు విడిచే అభాగ్యులు ఎందరో ఉన్నారు. కేవలం 2 నిమిషాలలో పరమాత్మ స్మరణతో గాఢ నిద్రలోకి జారుకోవడానికి, మీ మనస్సులోని అలజడిని అణిచివేయడానికి ఈ 3 మాటలు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమే కాదు, మీ అంతరాత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధి. ఈ ప్రయాణంలోకి వెళ్లే ముందు ఒక మనోవైజ్ఞానిక హెచ్చరికను గమనించండి. మనస్సు అనేది ఒక మదగజం వంటిది. దానిని అదుపు చేయకపోతే అది మీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. నిద్రలేమి అనేది కేవలం శారీరక సమస్య కాదు, అది మీ ఆలోచనల అదుపు తప్పిన స్థితికి సంకేతం. మీరు గనుక మీ మనస్సును ఈ క్షణమే ప్రశాంతపరచుకోకపోతే ఆ ఒత్తిడి మీ మేధస్సును, మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అందుకే ఈ చిట్కాలను కేవలం వినడమే కాదు, సంపూర్ణ విశ్వాసంతో ఆచరించాలి. అపనమ్మకంతో చేసే ఏ కార్యమైనా నిష్ఫలమే అవుతుంది. అంతేకాకుండా మన పురాణ శాస్త్రాలు ఒక తీవ్రమైన హెచ్చరికను జారీ చేస్తున్నాయి. ఏ మానవుడైతే సంధ్యా సమయాలలో మరియు నిద్రకు ముందు అనవసరమైన లౌకిక చింతలతో తన మస్తిష్కాన్ని నింపుకుంటాడో అతడు క్రమంగా తన ప్రాణశక్తిని కోల్పోతాడు. శాస్త్రాల ప్రకారం నిద్ర అనేది ఒక చిన్న మరణం వంటిది. అంటే ప్రతిరోజూ మన ఆత్మ పరమాత్మలో లీనమయ్యే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియకు విఘాతం కలిగించడం అంటే ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడమే. ఎవరైతే అశాంతితో నిద్రపోతారో వారు తమ తదుపరి జన్మలకు లేదా మరుసటి రోజులకు నెమ్మదిగా దున్హకపు పునాదులు వేసుకుంటున్నారని అర్థం. ఇక అసలు విషయానికి వద్దాం. ద్వాపర యుగపు ఆఖరి రోజులలో ఆ నీలమేఘశ్యాముడు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో తన అంతఃపురంలో ఉన్న సమయమది. చుట్టూ సముద్రపు హోరు, పైన నిండు పున్నమి వెన్నెల కురుస్తోంది. ద్వారకానగరం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ రాత్రి ఒక రాజకుమారుడి కళ్లలో మాత్రం నిద్రలేదు. అతడే కురువంశపు అపార మేధావి, కాని నిరంతర ఆలోచనలతో సతమతమవుతున్న ఒక యోధుడు. అతడు కృష్ణుడి పాదాల చెంతకు చేరుకుని, స్వామీ, ఈ లోకంలో అన్నిటినీ జయించగలను కాని నా మనస్సులోని ఈ అశాంతిని, నా కళ్లను వేధిస్తున్న ఈ నిద్రలేమిని జయించలేకపోతున్నాను అని వేడుకున్నాడు. ఆ సమయంలో పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ తన మురళిని పక్కన పెట్టి ఆ యోధుని వైపు చూశారు. ఆ చూపులో ఒక అనంతమైన కరుణ ఉంది. ఆ కృష్ణ పరమాత్మ నోటి నుండి వెలువడిన అమృతవాక్కులే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ 3 రహస్య మాటలు. ఆ మాటలు కేవలం శబ్దాలు కావు, అవి మీ మనస్సును కట్టిపడేసే మంత్రశక్తి కలవి. ఆ రాత్రి కృష్ణుడు ఆ భక్తుడికి ఏమి బోధించాడు? ఆ 3 మాటలు ఏమిటి? అవి మన నిద్రను ఎలా శాసిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ సుందర ఆధ్యాత్మిక గాథ రూపంలో తెలుసుకుందాం. ద్వారకానగరపు రాజసౌధాలు వెన్నెలలో తడిసి ముద్దవుతున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతూ ఒక లయబద్ధమైన సంగీతాన్ని వినిపిస్తున్నాయి. ఆ ప్రశాంత వాతావరణంలో కూడా తన మనస్సులోని అలజడి తగ్గని ఆ భక్తుడు కృష్ణుడిని చూస్తూ నిలబడ్డాడు. కృష్ణుడు మందహాసంతో ఇలా అన్నాడు, పార్థా, లేదా ఓ భక్తుడా, నిద్ర అనేది దేహానికి ఇచ్చే విశ్రాంతి మాత్రమే కాదు, అది ఆత్మకు ఇచ్చే స్వాంతన. నీవు రోజంతా చేసిన పనుల భారమంతా నీ తలమీద వేసుకుని పడుకుంటే ఆ భారం నిన్ను నిద్రపోనివ్వదు. మనిషి తన కర్తవ్యాన్ని నిర్వహించాలి కాని ఆ కర్తవ్య ఫలితాన్ని తన నిద్రలోకి తీసుకువెళ్లకూడదు. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. స్వామీ, రోజంతా పడిన కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, రేపటి గురించిన భయాలు మనస్సును వదిలిపెట్టవు కదా, మరివాటి నుండి విముక్తి ఎలా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అతడిని తన దగ్గరకు పిలిచి ఆ రహస్యాన్ని ఉపదేశించడం ప్రారంభించాడు. రాత్రి పడుకునే ముందు మన అంతరాత్మతో మనం చెప్పుకోవలసిన మొదటి మాట గురించి వివరిస్తూ సృష్టి రహస్యాన్ని విప్పడం మొదలుపెట్టాడు. ఆ మాట వినగానే మనస్సులోని సగం భారం దిగిపోతుంది. పరమాత్మ చెప్పిన ఆ మొదటి సూత్రం ఏమిటంటే సంపూర్ణ సమర్పణ. మనం పడుకునే ముందు మన కళ్లను మూసుకుని ఈ రోజంతా జరిగిన ప్రతి సంఘటనను ఒక సాక్షిగా చూడాలి. కాని అందులో మమేకం కాకూడదు. కృష్ణుడు ఇలా అన్నాడు,
నీవు నిద్రపోయే ముందు నీ మనస్సుతో ఇలా అనుకో. ఈ రోజు నేను చేసిన ప్రతి పని, పలికిన ప్రతి మాట నీకే అర్పితం. ఈ మాటలో ఎంతటి శక్తి ఉందో తెలుసా? మనం ఎప్పుడైతే బాధ్యతను దేవుడిపై వేస్తామో అప్పుడు మనస్సు తేలికపడుతుంది. అక్కడ ఆ రాజసోధపు గవాక్షం నుండి వీస్తున్న చల్లని గాలి ఆ భక్తుడిని తాకుతోంది. కృష్ణుడు ఇంకా ఇలా వివరిస్తున్నాడు. చూడు, సూర్యుడు అస్తమించాక చీకటి అలముకుంటుంది. అది ప్రకృతి సిద్ధమైన విశ్రాంతి కాలం. పక్షులు తమ గూళ్లకు చేరుకుంటాయి, జంతువులు తమ నివాసాల్లో ఒదుగుతాయి. కాని మనిషి మాత్రమే తన ఆలోచనల వలను విప్పుకుని కూర్చుంటాడు. ఈ రాత్రి వేళ నీవు చేయవలసిన మొదటి పని విస్మరణ. అంటే ఈ రోజును మర్చిపోవడం. ఈ రోజు నీది కాదు, ఇది గడిచిపోయింది. గడిచిన దానిపై నీకు అధికారం లేదు. ఆ భక్తుడు ఆ మాటలను శ్రద్ధగా వింటున్నాడు. కృష్ణుడి కంకెస్వరం ఆ సముద్రపు హోరులో కలిసిపోయి ఒక అలౌకిక అనుభూతిని కలిగస్తోంది. ఆ మొదటి మాటను ఎలా పలకాలి, ఏ భావనతో పలకాలి అనేది కృష్ణుడు వివరిస్తూ నిద్రకు ముందు మన చుట్టూ ఉన్న శక్తిక్షేత్రాన్ని ఎలా మార్చుకోవాలో వివరించడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వింటుంటేనే ఆ భక్తుడి కనురెప్పలు నెమ్మదిగా బరువు ఎక్కుతున్నాయి. కాని ఆ 3 మాటలలోని సంపూర్ణ అర్థం తెలియకుండా నిద్రపోతే ఆ నిద్ర గాయమైనది కాదు అని కృష్ణుడు హెచ్చరించాడు. కృష్ణ పరమాత్మ తన చేతిని ఆ భక్తుడి తలమీద ఉంచి, వత్సా, నిద్రలో నీవు నీ దేహాన్ని మరచిపోతావు, నీ పేరును మరచిపోతావు, నీ హోదాను మరచిపోతావు. కేవలం నీవు మాత్రమే ఉంటావు. ఆ స్థితికి చేరుకోవడానికి నీ మనస్సులోని మాలిన్యాన్ని వదిలించుకోవాలి. ఆ మాలిన్యమే నీ ఆలోచనలు. అందుకే నేను చెప్పే ఈ 3 మాటలను నీ హృదయంలో ముద్రించుకో. మొదటి మాట నీ అహంకారాన్ని చంపుతుంది, రెండో మాట నీ భయాన్ని పోగొడుతుంది, మూడో మాట నిన్ను పరమానందంలో ముంచుతుంది అని గంభీరంగా పలికారు. ఆ నిశ్శబ్ద రాత్రిలో ద్వారకానాథుడి ముఖారవిందం వెలుగుతోంది. ఆ వెలుగులో ఆ భక్తుడికి ఒక నూతన మార్గం కనిపిస్తోంది. ఇంతవరకు తను పడిన ఆరాటం, అనుభవించిన వేదన అంతా కేవలం ఒక భ్రమ అని అతడికి అర్థం కాసాగింది. కాని ఆ 3 మాటల వెనుక ఉన్న అసలైన నిగూఢార్థమేమిటి? ఆ 2 నిమిషాల ప్రక్రియలో మన నాడీ వ్యవస్థ ఎలా మారుతుంది? ఆ రహస్యాలను కృష్ణుడు ఒక్కొక్కటిగా విడమర్చి చెప్పడం ప్రారంభించారు. ఆ సంభాషణ వింటుంటే ఎవరికైనా సరే సమస్త దున్హకాలు తొలగిపోయిగాగ్య నిద్రలోకి జారుకోవడం ఖాయం. ఆ నిశ్శబ్దరాత్రి వేళ ద్వారకా నగరపు రాజసోధంలో నిలబడి ఉన్న ఆ భక్తుడి హృదయం ఒక్కసారిగా ఉప్పొంగింది. కృష్ణ పరమాత్మ తన మందహాసంతో ఆ భక్తుడి వైపు చూస్తూ, వత్సా, నీ మనస్సులో గూడు కట్టుకున్న ఆవేదనకు మూలం నీవు గతంపై పెంచుకున్న వ్యామోహమే. నిద్ర అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్పవరం, కాని ఆ వరమును అనుభవించకుండా నీవు మోస్తున్న ఈ బాధ్యతల భారమే నిన్ను నిరోధిస్తోంది అని పలికారు. సముద్రపు అలలు ఆ రాజప్రాసాదపు గోడలను తాకుతు చేస్తున్న శబ్దం ఒక ప్రణవ నాదంలా ప్రతిధ్వనిస్తోంది. ఆ ప్రశాంతతలో కృష్ణుడు తన అమృత వాక్కులతో మొదటి రహస్యాన్ని బయటపెట్టారు. శ్రీకృష్ణుడు ఆ భక్తుడి కళ్లలోకి చూస్తూ ఇలా అన్నారు. రాత్రి పడుకునే ముందు నీవు పలకవలసిన మొదటి మాట, క్షమించాను. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది నీ ఆత్మకు నీవు ఇచ్చుకునే స్వేచ్ఛ. రోజంతా నిన్ను ఎందరో వ్యక్తులు బాధపెట్టు ఉండవచ్చు, నీ మనస్సును గాయపరిచి ఉండవచ్చు, లేదా నీవు ఆశించిన పనులు జరగక నీవు నిరాశకు గురై ఉండవచ్చు. ఆ కోపాన్ని, ఆ బాధను నీవు నీ మనస్సులో దాచుకుని పడకమీదకు వెళ్తే ఆ ప్రతికూల శక్తులు నీ మెదడును నిరంతరం ఆలోచనలతో వేధిస్తూనే ఉంటాయి. అందుకే పడుకునే ముందు మనస్ఫూర్తిగా, నన్ను బాధించిన ప్రతి ఒక్కరినీ నేను మనస్ఫూర్తిగా క్షమించాను అని నీవు అనుకోవాలి. ఆ మాటలు వింటుంటే ఆ భక్తుడి మనస్సులో ఒక వింతైన మార్పు మొదలైంది. కృష్ణుడు ఇంకా వివరిస్తూ, క్షమించడం అంటే అవతలివారు చేసిన తప్పును సమర్థించడం కాదు, ఆ తప్పు నీ మనస్సును మరింతగా కాల్చకుండా నిన్ను నీవు కాపాడుకోవడం. నీవు ఎవరినైతే ద్వేషిస్తావో, ఎవరిమీదైతే కోపం పెంచుకుంటావో, ఆ వ్యక్తి నీ నిద్రలోకి కూడా వస్తాడు. నీవు ప్రశాంతంగా నిద్రపోవాలంటే నీ శత్రువులను కూడా నీ హృదయం నుండి బయటకు పంపేయాలి. అప్పుడు మాత్రమే నీ మనస్సు ఒక ఖాళీ పాత్రలా మారి పరమాత్మ ఇచ్చే ప్రశాంతతతో నిండిపోతుంది అని బోధించారు. ద్వారకానాథుడి మాటలలోని లోతును అర్థం చేసుకుంటున్న ఆ భక్తుడికి తన తప్పు తెలిసొచ్చింది. తాను పగలు జరిగిన గొడవలను, ఇతరులు అన్న మాటలను పదే పదే తలచుకుంటూ తన నిద్రను తానే చెడగొట్టుకుంటున్నానని గ్రహించాడు. కృష్ణుడు చిరునవ్వుతో, చూడు వత్సా, మనిషి నిద్రపోయే ముందు తన మనస్సును గంగలా పవిత్రంగా ఉంచుకోవాలి.
ఎవరిమీదైనా అసూయ ఉన్నా ద్వేషమున్నా అది నీ అంతరాత్మను మురికిగా మారుస్తుంది. ఆ మురికి ఉన్నంతవరకు నిద్ర నీ కళ్లను తాకదు. అందుకే మొదటి మాటగా క్షమించాను అని పలికి నీ హృదయంపై ఉన్న ఆ బరువును దింపేయి అని సెలవిచ్చారు. ఆ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతున్నాయి. ఆ నక్షత్రాల వెలుగులో కృష్ణుడి ముఖం దివ్యంగా ప్రకాశిస్తోంది. ఆయన మళ్లీ ఇలా అన్నారు, కేవలం ఇతరులను క్షమించడమే కాదు, నిన్ను నీవు కూడా క్షమించుకోవాలి. ఈ రోజు నీవు చేసిన పొరపాట్లను తలచుకుని కృంగపోవద్దు. నేడు జరగవలసినది జరిగింది, అది నీ కర్మఫలం. రేపు మరొక కొత్త అవకాశం నీకోసం వేచి ఉంటుంది. కాని ఈ రాత్రి నీవు నీ తప్పుల గురించి బాధపడుతూ కూర్చుంటే రేపటి ఉత్సాహాన్ని కూడా నీవు ఇప్పుడే కోల్పోతావు. అందుకే నన్ను నేను క్షమించుకున్నాను అని కూడా నీవు చెప్పుకోవాలి. ఈ మొదటి సూత్రం ఎంత శక్తివంతమైనదో వివరిస్తూ కృష్ణుడు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక బాటసారి తన భుజం మీద ఒక పెద్ద రాయిని పెట్టుకుని నడుస్తున్నాడు అనుకో, అతడు ఎంత దూరం వెళ్లగలడు? కాసేపటికి అతడి శరీరం అలసిపోతుంది, విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది. కాని ఆ రాయిని పక్కన పెట్టకుండా అతడు పడుకుంటే ఆ రాయి బరువు అతడిని నిద్రపోనిస్తుందా? ఖచ్చితంగా నివ్వదు. నీ మనస్సులో ఉన్న కోపతాపాలు కూడా ఆ రాయి వంటివే. వాటిని కింద పెట్టేయడమే క్షమించడం. అది చేసిన మరుక్షణమే నీ మెదడులోని నరాలు సడలి నీవుగాఘ్య నిద్రకు సిద్ధమవుతావు. ఆ భక్తుడు నెమ్మదిగా కళ్ళు మూసుకుని కృష్ణుడు చెప్పిన విధంగానే తనను బాధించిన ప్రతి ఒక్కరినీ మనసులో తలచుకుని క్షమించాను అని అనుకున్నాడు. అలా అనుకున్న మరుక్షణమే అతడి హృదయం తేలికేనట్లు అనిపించింది. కృష్ణుడు అతడి వైపు చూసి, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మొదటి మాటతో నీవు నీ చుట్టూ ఉన్న ప్రతికూలతను తొలగించుకున్నావు. కాని నిద్రలోకి ప్రవేశించాలంటే నీవు రెండవ మాటను కూడా పలకాలి. అది నీ నమ్మకాన్ని బలపరుస్తుంది. అది నీ భవిష్యత్తుపై నీకు ఉన్న భయాన్ని పారద్రోలుతుంది అని గంభీరంగా పలికారు. సౌధపు కిటికీల గుండా సముద్రపు గాలి మందంగా వీస్తోంది. ఆ గాలికి అక్కడ ఉన్న దీపాలు రెపరెపలాడుతున్నాయి. కృష్ణుడు తన పీకెం నుండి లేచి ఆ భక్తుడి దగ్గరకు వచ్చి, చాలామంది నిద్రలో కూడా కలత చెందుతుంటారు, ఎందుకో తెలుసా? వారికి రేపటి గురించి భయం, తమ సంపాదన గురించి, తమ పిల్లల భవిష్యత్తు గురించి లేదా తమ ఆశయాల గురించి ఆందోళన. ఈ ఆందోళన ఉన్న చోట శాంతి ఉండదు. రెండవ మాట నీ భయాన్ని పోగొట్టి నీకు రక్షణ కవచంలా మారుతుంది. ఆ మాట వినడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. ఆ భక్తుడు వినమ్రంగా తల ఊపాడు. కృష్ణుడు రెండవ మాట గురించి వివరిస్తూ, రెండవ మాట సమర్పించాను. ఈరోజు నీవు చేసిన ప్రతి ప్రయత్నాన్ని, నీవు సాధించిన ప్రతి విజయాన్ని, నీవు అనుభవించిన ప్రతి ఓటమిని ఆ పరమాత్మ పాదాల చెంత సమర్పించు. కృష్ణార్పణమస్తు అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అంటే ఆ పనుల తాలూకు బాధ్యత నీ నుండి తొలగిపోతుంది. నీవు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి మాత్రమే అని గుర్తించినప్పుడు నీపై ఉన్న మానసిక ఒత్తిడి అంతా మటుమాయమవుతుంది అని ఉపదేశించారు. మనిషి ప్రతి పనికి తనే కర్త అని భావిస్తాడు, అందుకే ఆ ఫలితం గురించి చింతిస్తాడు. కాని నీవు గనుక ఆ భారాన్ని నాపై వేస్తే నీవు నిశ్చింతగా ఉండవచ్చు. ఒక చిన్న బిడ్డ తన తల్లి ఒడిలో ఎలాగైతే లోకాన్ని మర్చిపోయి నిద్రపోతుందో, నీవు కూడా నీ భారాన్ని పరమాత్మపై వేసి అలా నిశ్చింతగా నిద్రపోవాలి. ఈ సమర్పణ అనే మాట నీ అహంకారాన్ని తుడిచిపెట్టి నిన్ను పరమ ప్రశాంతమైన స్థితిలోకి తీసుకువెళుతుంది. అప్పుడు నీ శ్వాస లయబద్ధంగా మారుతుంది, నీ గుండె వేగం తగ్గుతుంది, నీ శరీరం విశ్రాంతికి సిద్ధమవుతుంది. ద్వారకానాథుడి ఈ దివ్యబోధనలు ఆ రాత్రి వేళ ఆ భక్తుడికి ఒక నూతన జన్మను ఇస్తున్నట్లు ఉన్నాయి. మొదటి మాటతో ద్వేషాన్ని, రెండో మాటతో భయాన్ని వదిలేసిన ఆ భక్తుడి ముఖంలో ఇప్పుడు ఒక విధమైన ప్రశాంతత కనిపిస్తోంది. కాని కృష్ణుడు చెప్పిన ఆ మూడవ మాట, ఆఖరి రహస్యమేమిటి? అది వినడానికి ఆ భక్తుడు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఆ మూడవ మాట కేవలం నిద్రకోసమే కాదు, మనిషి జీవితాన్నే మార్చివేసే పరమ సత్యమని కృష్ణుడు తన గంభీర కంఠంతో చెప్పడం మొదలుపెట్టారు. ఆ మాటలోని మర్మం ఏమిటో తెలుసుకోవడం కోసం ఆ ప్రకృతి కూడా నిశ్శబ్దంగా వేచిచూస్తోంది. ఆ నిశీథ సమయంలో ద్వారకాపురి ప్రాసాదముపై కురుస్తున్న వెన్నెల కిరణాలు కృష్ణ పరమాత్మ కౌస్తుభమణిపై పడి ప్రతిఫలిస్తున్నాయి. ఆ కాంతిలో జగన్నాటక సూత్రధారి ముఖం మరింత తేజోవంతంగా కనిపిస్తోంది. తన మనస్సులోని భారమంతా రెండో మాటతో కృష్ణుడి పాదాల చెంత చేర్చిన ఆ భక్తుడు
ఇప్పుడు ఒక తెలియని పరవశ స్థితిలో ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు తన మందహాసాన్ని చిందిస్తూ ఆ మూడవ మరియు అత్యంత శక్తివంతమైన రహస్యాన్ని వెల్లడించడానికి సిద్ధమయ్యాడు. ఆ మాట మనిషిని కేవలం నిద్రలోకి మాత్రమే కాదు, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళుతుంది. కృష్ణుడు తన గంభీరమైన కంఠంతో ఇలా అన్నాడు: వత్సా, మొదటి మాటతో నీవు నీలోని చేదును వదిలించుకున్నావు, రెండో మాటతో నీ బాధ్యతలను నాపై ఉంచావు. ఇక మూడవ మాట నీ అంతరాత్మను ఆనందంతో నింపేది. అదే ధన్యవాదాలు. అవును, కృతజ్ఞత అనేది మనిషిని దైవత్వానికి దగ్గర చేసే ఒక అద్భుతమైన వంతెన. ఈ రోజు నీకు లభించిన ప్రతి చిన్న సహాయానికి, నీవు తిన్న ఆహారానికి, నీవు పీల్చిన గాలికి, నిన్ను ప్రేమించే నీ కుటుంబానికి, చివరికి నీవు చూస్తున్న ఈ అందమైన ప్రకృతికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ మాట వినగానే ఆ భక్తుడు కొంచెం ఆశ్చర్యపోయాడు. స్వామీ, ఎన్నో కష్టాలు పడుతున్న మనిషి దేనికి కృతజ్ఞతలు చెప్పాలి? లోకల్లో దున్హకం ఎక్కువగా ఉంది కదా అని వినయంగా అడిగాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, పార్థ, మనిషి తన వద్ద లేని దాని గురించి ఆలోచించి బాధపడతాడే తప్ప తన వద్ద ఉన్న అనంతమైన సంపదను గుర్తించడు. నీకు చూసే కళ్ళు ఉన్నాయి, నడిచే కాళ్ళు ఉన్నాయి, ఆలోచించే మేధస్సు ఉంది. ఇవేవీ లేనివారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. నీకు లభించిన ఈ మానవ జన్మే ఒక గొప్పవరం. ఆ కృతజ్ఞత భావం నీలో కలిగినప్పుడు నీ మనస్సులో ఉన్న అసంతృప్తి హరించుకుపోతుంది అని వివరించాడు. కృతజ్ఞత అనేది ఒక మంత్రం వంటిదని కృష్ణుడు వివరిస్తూ, పడుకునే ముందు నీవు గడిపిన ఈ రోజంతా జరిగిన మంచి విషయాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఒక చిన్న పిల్లాడు నీవైపు చూసి నవ్వి ఉండవచ్చు, ఎవరో తెలియని వ్యక్తి నీకు దారి ఇచ్చి ఉండవచ్చు, లేదా ఒక అపరిచితుడు నీకు మంచి మాట చెప్పి ఉండవచ్చు. ఈ చిన్న చిన్న ఆనందాలనే మనం విస్మరిస్తాం. కాని వాటికి ధన్యవాదాలు చెప్పడం మొదలుపెడితే నీ మెదడులోని ప్రతికణం ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతే నిన్నుగాఘ నిద్రలోకి తీసుకువెళుతుంది అని బోధించారు. ఆ సమయంలో ద్వారకలోని సముద్రపు గాలి మందంగా వీస్తూ ఆ గదిలోని సుగంధ పరిమళాలను వెదజల్లుతోంది. కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు: వత్సా, నిద్రపోయే ముందు మనస్సులో దేనిని విత్తనంగా వేస్తావో నిద్రలో అది ఒక వృక్షంగా పెరుగుతుంది. నీవు ద్వేషాన్ని విత్తితే అది కలత నిద్రను ఇస్తుంది. నీవు ఆందోళనను విత్తితే అది పీడకలలను ఇస్తుంది. అదే నీవు కృతజ్ఞతను విత్తితే అది పరమానందమనే ఫలాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు అనే మాట పలకడం వల్ల నీ హృదయ కమలం విచ్చుకుంటుంది. అప్పుడు నీవు పరమాత్మతో అనుసంధానమవుతావు. ఈ మూడవ మాట వెనుక ఉన్న శాస్త్రీయతను కూడా పరమాత్మ ఆ భక్తుడికి వివరిస్తున్నాడు. మనిషి మనస్సు ఎప్పుడూ లోపాల వైపే చూస్తుంది. ఆ లోపాలు మనలో ఒత్తిడిని పెంచుతాయి. కృతజ్ఞత అనేది ఆ ఒత్తిడికి విరుగుడు. స్వామీ, ఈరోజు నన్ను క్షేమంగా ఉంచినందుకు ధన్యవాదాలు అని నీవు పలికినప్పుడు నీ నాడీ వ్యవస్థలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. అది నీ శరీరాన్ని శిథిలమవ్వకుండా కాపాడుతుంది. నిద్రలో నీ కణాలు పునరుజ్జీవనం పొందడానికి ఈ కృతజ్ఞత భావమే ఇంధనంలా పనిచేస్తుంది అని కృష్ణుడు సెలవిచ్చారు. ఆ భక్తుడు కృష్ణుడు చెప్పినట్లుగా తన జీవితంలో తనకు సహాయపడిన ప్రతి ఒక్కరిని, ప్రకృతిని, దైవాన్ని తలచుకుంటూ మనసులోనే ధన్యవాదాలు అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అలా అంటున్న కొద్దీ అతడికి ఒక వింతైన అనుభూతి కలిగింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అందంగా, పవిత్రంగా ఉన్నట్లు అనిపించింది. తన కష్టాలన్నీ సముద్రంలో కరిగిపోయే ఉప్పు కల్లుల్లా చిన్నవిగా తోచాయి. కృష్ణుడు అతడి వైపు చూసి, చూశావా వత్సా, నీ ముఖంలో ఇప్పుడు కనిపిస్తున్న ఆ వెలుగుకు కారణం నీ హృదయంలో కలిగిన తృప్తి అని పలికాడు. కృష్ణుడు ఇంకా వివరిస్తూ, ఈ మూడు మాటలు, క్షమించాను, సమర్పించాను, ధన్యవాదాలు, ఇవి కేవలం మాటలు కావు. ఇవి నీ జీవన గమనాన్ని మార్చే దిక్సూచీలు. రాత్రి పడుకునే ముందు మంచమీద వెల్లకిలా పడుకుని, కళ్ళు మూసుకుని, శ్వాసను గమనిస్తూ ఈ మూడు మాటలను మనస్సులో అనుకో. 2 నిమిషాలు కూడా దాటకముందే నీవు ఒక లోతైన శాంతిలోకి జారుకుంటావు. ఆ శాంతే నిన్నుగాగ నిద్రలోకి తీసుకెళుతుంది. అక్కడ నీవు, నీ దేహము, నీ ప్రపంచము ఏదీ ఉండదు. కేవలం అనంతమైన శూన్యం, అందులో పరమాత్మ నిశ్శబ్దం మాత్రమే ఉంటాయి అని చెప్పారు. ఆ రాత్రి ద్వారకలో సమయం స్తంభించిపోయినట్లుగా ఉంది. కృష్ణుడి పాదాల దగ్గర కూర్చున్న ఆ భక్తుడికి ఇప్పుడు నిద్ర అంటే భయం లేదు. నిద్ర అనేది ఒక శిక్ష కాదు, అది ఒక అద్భుతమైన విశ్రాంతి అని అతడికి అర్థమైంది. కృష్ణుడు తన చేతిలోని మురళిని తీసుకుని
ఒక మధురమైన రాగాన్ని ఆలపించడం మొదలుపెట్టారు. ఆ రాగంలో విశ్వం మొత్తం లీనమైపోతోంది. ఆ సంగీత తరంగాలు ఆ భక్తుడిని ఒక మాయాలోకంలోకి తీసుకువెళుతున్నాయి. ఆ స్థితిలో అతడు తనను తాను మర్చిపోయి ఒక అనిర్వచనీయమైన స్థితికి చేరుకున్నాడు. కాని ఆ భక్తుడి మనస్సులో ఒక చిన్న సందేహం మెదిలింది. స్వామీ, ఈ 3 మాటలు చెబితే నిద్ర వస్తుంది సరే, కాని నిద్ర నుండి లేచిన తర్వాత మళ్లీ అదే పాత ప్రపంచం, అదే సమస్యలు కదా. మరి ఈ శాంతి శాశ్వతంగా ఎలా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఆ మురళిని ఆపి గంభీరంగా నవ్వి, వత్సా, నిద్ర ఎలా ఉంటుందో నీ మరుసటి రోజు కూడా అలాగే ఉంటుంది. నీవు ప్రశాంతంగా నిద్రపోతే నీవు మేల్కొన్నప్పుడు నీలో ఒక నూతన శక్తి ఉంటుంది. ఆ శక్తితో నీవు ఏ సమస్యనైనా ఎదుర్కోగలవు అని సమాధానమిచ్చారు. కృష్ణుడు ఇంకా ఇలా అన్నారు, జీవితం అనేది ఒక యుద్ధం వంటిది. ఆ యుద్ధంలో గెలవాలంటే నీకు తగినంత విశ్రాంతి, బలమైన మనస్సు ఉండాలి. ఈ 3 మాటలు నీకు ఆ విశ్రాంతిని, ఆ శక్తిని ఇస్తాయి. ఈ రహస్యాన్ని పాటించేవాడు ఎన్నడూ మానసిక వ్యాధులకు గురికాడు. అతడి ఆత్మ ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పుడు నీవు నీ పడకపైకి వెళ్ళు. ఈ 3 మాటలతో నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. నీవు నిద్రలోనే ఆ పరమసత్యాన్ని దర్శిస్తావు అని ఆశీర్వదించారు. ఆ మాటలతో ఆ భక్తుడిలో ఒక కొత్త చైతన్యం కలిగింది. ఆ నిశీతి వేళ ద్వారకా నగరము ఒక దివ్యమైన నిశ్శబ్దంలో మునిగ ఉంది. సముద్రపు అలల చప్పుడు కూడా ఒక లయబద్ధమైన శ్వాసలా వినిపిస్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆ 3 మాటలు ఆ భక్తుడి హృదయంలో ఒక అమృతధారలా ప్రవహిస్తున్నాయి. క్షమించాను, సమర్పించాను, ధన్యవాదాలు. ఈ 3 శబ్దాలు కేవలం అక్షరాల కలయిక కాదని, అవి తన జీవన గమనంలో పేరుకుపోయిన దుమ్మును తుడిచివేసే దివ్యాయుధాలని అతడు గ్రహించాడు. కృష్ణుడు మళ్లీ తన మందహాసంతో ఆ భక్తుడి వైపు చూసి, ఆ నిద్రకు ముందు ఉన్న ఆ 2 నిమిషాల సమయం ఎంతటి కీలకమైనదో వివరించడం మొదలుపెట్టారు. అంతర్మథనం మరియు ఆత్మవిముక్తి. కృష్ణ పరమాత్మ ఇలా పలికారు, వత్సా, మానవుడు రోజంతా బయటి ప్రపంచంలో పోరాటం చేస్తాడు. కాని రాత్రి వేళ అతడు తన అంతరంగంతో పోరాడాల్సి వస్తుంది. పడకపై పడుకోగానే మనస్సు ఒక మాయాలోకాన్ని సృష్టిస్తుంది. జరగని పనుల గురించి ఆందోళన, జరిగిన అవమానాల గురించి ఆవేదన నిన్ను చుట్టుముడతాయి. ఈ స్థితిలో నీవు ఆ 3 మాటలను ఒక క్రమ పద్ధతిలో ఉచ్చరించాలి. అప్పుడు నీ చుట్టూ ఉన్న గాలి కూడా పవిత్రంగా మారుతుంది. నీవు పడుకున్న ప్రదేశం ఒక దేవాలయంగా మారుతుంది. నీవు మేల్కొని ఉన్న చివరి 2 నిమిషాలే నీ నిద్రలోని 8 గంటల నాణ్యతను నిర్ణయిస్తాయి. ఆ భక్తుడు ఆశ్చర్యంతో అడిగాడు, స్వామీ, ఆ 2 నిమిషాలలో అంతటి శక్తి ఉందా? కేవలం 3 మాటలు నా మనస్సును అంత త్వరగా ఎలా మార్చగలవు? కృష్ణుడు ప్రశాంతంగా సమాధానమిచ్చారు, పార్థా, నీవు ఒక నీటి కుండను ఊపితే అందులోని నీరు అల్లకల్లోలంగా ఉంటుంది. కాని ఆ కుండను కదలకుండా ఉంచితే కొద్దిసేపటికే నీరు ప్రశాంతంగా మారి అందులో నీ ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. నీ మనస్సు కూడా అటువంటిదే. ఈ 3 మాటలు ఆ కుండను కదలకుండా ఉంచే స్థిరత్వం లాంటివి. నీవు క్షమించాను అన్నప్పుడు నీలోని కోపం అనే అలలు ఆగపోతాయి. క్షమ అనేది వీరుల లక్షణం. అది కేవలం ఇతరుల కోసం కాదు, నీ ఆత్మకు నీవు ఇచ్చుకునే శాంతి. ఎవరైతే రాత్రి వేళ కోపాన్ని మోస్తూ పడుకుంటారో వారి నిద్రలో విషపూరితమైన ఆలోచనలు మొలకెత్తుతాయి. ఆ విషం నీ శరీరంలోని ప్రతి అణువును దెబ్బతీస్తుంది. అందుకే పడుకునే ముందు ఆ శత్రుత్వాన్ని మనసులోనే సమాధి చేయాలి. అప్పుడు నీవు ఒక పసిబిడ్డలా నిర్మలంగా మారుతావు. కృష్ణుడు ఇంకా వివరిస్తూ, 2వ మాట, సమర్పించాను అనేది నీలోని అహంకారాన్ని దహించివేస్తుంది. నేను చేశాను, నేను సాధించాలి, నావల్లే అంతా జరుగుతోంది అనే అహంకారమే మనిషికి అతిపెద్ద భారము. ఈ భారాన్ని నీవు నామీద పడేస్తే నీవు తేలికపాటి పక్షిలా మారిపోతావు. గాలిలో తేలేదూది పింజలా నీ మనస్సు భారం తగ్గిపోతుంది. అప్పుడు నీ శ్వాసలో ఒక లయ వస్తుంది. ఆ లయ నిన్నుగాయ నిద్రకు సిద్ధం చేస్తుంది. భారం లేని చోట శాంతి ఉంటుంది, శాంతి ఉన్న చోట గాయమైన నిద్ర ఉంటుంది. ఆ సమయంలో రాజసోధపు కిటికీ గుండా పారిజాత పుష్ప పరిమళం లోపలికి ప్రవేశించింది. ఆ పరిమళం ఆ భక్తుడిని ఒక తెలియని మత్తులోకి తీసుకువెళుతోంది. కృష్ణుడు తన వాక్కులను కొనసాగస్తూ, ఇక 3వ మాట, ధన్యవాదాలు. ఇది నీ ఆత్మను వెలిగించే జ్యోతి. మనిషి ఎప్పుడూ తన దగ్గర లేని దానికోసం ఏడుస్తాడు,
కాని ఉన్న దానిని గుర్తించడు. ఈ రోజు నీకు దక్కిన ప్రతి క్షణం ఒక కానుక. నీవు సురక్షితంగా ఉన్నావు, నీకు ఆహారం లభించింది, నీవు శ్వాస పీలుస్తున్నావు. ఇవేవీ సామాన్యమైనవి కావు. ఈ కృతజ్ఞత భావన నీలో కలిగినప్పుడు నీ అంతరంగంలో ఒక దివ్యమైన కాంతి ప్రసరిస్తుంది. కృష్ణ పరమాత్మ ఆ భక్తుడి భుజంపై చేయివేసి, వత్సా, ఈ 3 మాటలను నీవు పలకవలసిన విధానం కూడా ముఖ్యం. పడకపై విశ్రాంతిగా పడుకుని నీ కళ్లను మెల్లగా మూసి నీ శ్వాసను గమనిస్తూ ఈ 3 సూత్రాలను ఒక్కొక్కటిగా మననం చేసుకో. మొదటి నిమిషంలో నీవు క్షమించాను అని అనుకుంటూ నీలోని ద్వేషాన్ని బయటకు పంపేయి. రెండవ నిమిషంలో సమర్పించాను మరియు ధన్యవాదాలు అని చెప్పుకుంటూ నీ మనస్సును పరమాత్మలో లీనం చేయి. కేవలం 120 సెకన్లలో నీ మెదడు విశ్రాంతి స్థితిలోకి చేరుకుంటుంది. జీవనశైలి, ఆధ్యాత్మిక సత్యం. ఈ ఆధ్యాత్మిక రహస్యం వెనుక ఉన్న లోతైన సత్యాన్ని కృష్ణుడు ఇలా విడమరిచారు. మానవుని శరీరం పంచభూతాల నిర్మితం. కాని మనస్సు అనేది ఒక సంకల్ప వికల్పాల సమూహం. ఈ మనస్సును నిద్రకు ముందు ఎలా సిద్ధం చేస్తామో మరుసటి రోజు మన ప్రారబ్ధ కర్మలు కూడా అలాగే ప్రభావితం అవుతాయి. ఎవరైతే కృతజ్ఞతతో నిద్రపోతారో వారు మరుసటి రోజు మేల్కొన్నప్పుడు వారిలో ఒక నూతన ఉత్తేజం, నూతన కాంతి కనిపిస్తుంది. వారి పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. ఎందుకంటే వారు ప్రకృతితో అనుసంధానమై నిద్రపోయారు. ఆ భక్తుడు కృష్ణుడి పాదాలకు నమస్కరించి, స్వామీ, మీ బోధనలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. నిద్ర అనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదని, అది ఒక ఆధ్యాత్మిక సాధన అని నాకు అర్థమైంది. కాని ఈ సంసార చక్రంలో చిక్కుకున్న సామాన్యుడు ప్రతిరోజూ దీనిని ఎలా పాటించగలడు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నారు, వత్సా, అభ్యాసమే పరమౌషధం. ఏ పనినైనా నిరంతరం చేయడం వల్ల అది స్వభావంగా మారుతుంది. ఈ 3 మాటలను 21 రోజులపాటు వరుసగా పలికితే అది నీ అంతరాత్మలో ఒక భాగంగా మారిపోతుంది. క్షమ, హృదయ కాఠిన్యాన్ని తొలగిస్తుంది. సమర్పణ, భవిష్యత్తు చింతను పోగొడుతుంది. ధన్యవాదాలు, ప్రస్తుత క్షణంలో ఆనందాన్ని ఇస్తుంది. కృష్ణ పరమాత్మ మాటలు వింటుంటే ఆ భక్తుడికి ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. తన దేహం గాలిలో తేలుతున్నట్లు, తన మనస్సు అనంతమైన ఆకాశంలో విహరిస్తున్నట్లు అనిపించింది. ద్వారకలోని సముద్రఘోష ఇప్పుడు ఒక ఓంకార నాదంలా వినిపిస్తోంది. ఆ యోధుడు తన విల్లంబులను పక్కనపెట్టి, తన అహంకారాన్ని విడిచిపెట్టి, ఒక సామాన్య భక్తుడిగా ఆ పరమాత్మ నీడలో విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ రాత్రి అతడికి ఒక మధురమైన నిద్ర పట్టబోతోందని అతడి ముఖంలోని ప్రశాంతతే చెబుతోంది. కాని కృష్ణుడు ఇంకా ముగించలేదు. ఆయన చూపులో ఏదో నిగూఢమైన సందేశముంది. ఆయన ఆ భక్తుడితో, వత్సా, ఈ నిద్ర నీకు మరణం తర్వాత వచ్చే స్థితిని కూడా నేర్పుతుంది. నిద్రలో నీవు నీ దేహాన్ని ఎలా వదిలేస్తావో మరణంలో కూడా అలాగే వదులుతావు. కాని ఆ స్థితిలో నీవు భయపడకుండా ఉండాలంటే ఈ రోజే ఈ సాధన మొదలుపెట్టాలి. మనస్సును అదుపు చేయడమంటే నిద్రను జయించడం. నిద్రను జయించినవాడు మృత్యువును కూడా జయిస్తాడు అని గంభీరంగా పలికారు. ఆ మాటలు ఆ భక్తుడి హృదయంలో పదే పదే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ రాత్రి గడిచిపోతోంది. నక్షత్రాలు తమ స్థానాలను మారుస్తున్నాయి. కాని ద్వారకానాథుడి బోధనలు మాత్రం శాశ్వతంగా ఆ భక్తుడి మదిలో నిలిచిపోయాయి. ఆ 3 మాటల వెనుక ఉన్న విజ్ఞానం కేవలం 2 నిమిషాల నిద్రకోసమే కాదు, అది ఒక మనిషిని మహర్షిగా మార్చే శక్తి కలది. ఆధ్యాత్మిక ప్రయాణంలో తదుపరి అడుగు ఏమిటి? నిద్రలో ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పరమాత్మ ఇంకా ఏ రహస్యాలను బయటపెట్టబోతున్నారు? ఈ విషయాలన్నీ ఆ రాత్రి నిశ్శబ్దంలో దాగినగుజ సత్యాలు. ద్వారకానగరపు ఆ నిశీధికాలం మరింత గంభీరంగా మారుతోంది. సముద్రపు హోరులో ఒక విధమైన ప్రశాంతత దాగవుంది. శ్రీకృష్ణ పరమాత్మ తన పీఠం నుండి నెమ్మదిగా లేచి ఆ గదిలో అటు ఇటు నడుస్తూ నిద్రకు ముందు పలికే ఆ 3 మాటల వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరిస్తున్నారు. ఆ భక్తుడు అమితమైన శ్రద్ధతో ఆ వాక్కులను తన హృదయ పేటికలో భద్రపరుచుకుంటున్నాడు. కృష్ణుడు పలికే ప్రతి అక్షరం ఒక మంత్రంలా అతడి అంతరాత్మను తాకుతోంది. ఈ 3 మాటలు కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు, ఇవి మనిషి యొక్క సూక్ష్మ శరీరాన్ని ప్రక్షాళన చేసే దివ్యమైన మార్గాలని ఆ పరమాత్మ బోధనల ద్వారా స్పష్టమవుతోంది. మొదటి మాట అయిన క్షమ గురించి వివరిస్తూ కృష్ణుడు ఇలా అన్నారు, వత్సా, నీవు ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తావో
అప్పుడు నీ మెదడులోని నాడులు సడలిపోతాయి. కోపం అనేది ఒక అగ్ని వంటిది. అది అవతలివారిని దహిస్తుందో లేదో తెలియదు కాని నిన్ను మాత్రం లోలోపల కాల్చివేస్తుంది. ఆ వేడి నీ కణాలలో రసాయన మార్పులను తీసుకువస్తుంది. అందుకే నిద్రపోయే ముందు నీవు ఆ వేడిని చల్లార్చుకోవాలి. నీవు క్షమించాను అని అన్నప్పుడు నీ మనస్సు ఒక చల్లని కొలనులా మారుతుంది. ఆ చల్లదనమే నిన్నుగాఘ్య నిద్రలోకి సునాయాసంగా తీసుకువెళుతుంది. ఇది ప్రకృతి ధర్మం. రెండవ మాట అయిన సమర్పణ గురించి చెబుతూ ఆ జగన్నాటక సూత్రధారి తన చేతిలోని నెమలి పించాన్ని సరిచేసుకుంటూ ఇలా పలికారు. మనిషి తన బాధ్యతల భారంతో కుంగపోతాడు. రేపు ఏమి జరుగుతుందో, నా పరిస్థితి ఏమిటో అనే భయం అతడిని నిద్రపోనివ్వదు. కాని నీవు గనుక ఈరోజు వరకు చేసిన సమస్త కర్మలను నాకు సమర్పించి కృష్ణార్పణమస్తు అని అంటే ఆ క్షణం నుండి ఆ పనుల ఫలితాలకు నేను బాధ్యుడిని అవుతాను. నీవు కేవలం ఒక సాక్షివి మాత్రమే. ఈ సమర్పణ భావం నీలో కలిగినప్పుడు నీ గుండెమీద ఉన్న ఒక పెద్ద రాయిని తీసి పక్కన పెట్టినంత తేలికగా నీవు ఫీల్ అవుతావు. ఆ తేలికదనమే నీ ఆత్మను పరమాత్మ వైపు నడిపిస్తుంది. మూడవ మాట అయిన కృతజ్ఞత గురించి వివరిస్తూ కృష్ణుడు ఒక అద్భుతమైన రహస్యాన్ని బయటపెట్టారు. ధన్యవాదాలు అని చెప్పడం వల్ల నీ చుట్టూ ఉన్న ఆరా లేదా శక్తిక్షేత్రం పూర్తిగా మారిపోతుంది. లోకంలో ప్రతిదీ ఒక శక్తి తరంగమే. నీవు కృతజ్ఞతతో ఉన్నప్పుడు విశ్వం నుండి నీకు సానుకూల శక్తులు అందుతాయి. ఆ శక్తులు నీ నిద్రలో నీ శరీరానికి మరమ్మతులు చేస్తాయి. మనిషిగాఝ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే అతడి అంతర్గత అవయవాలు శక్తిని పుంజుకుంటాయి. నీవు కృతజ్ఞతతో నిద్రపోతే ఆ శక్తి రెట్టింపు అవుతుంది. మరుసటి రోజు నీవు మేల్కొన్నప్పుడు నీలో ఒక అద్భుతమైన కాంతి, ఉత్సాహం కనిపిస్తాయి. ఆ భక్తుడు కృష్ణుడిని చూస్తూ, స్వామీ, ఈ మూడు మాటలను పలికిన తర్వాత నా మనస్సులో ఒక వింతైన నిశ్శబ్దం ఆవరించింది. అసలు నిద్రలో ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఈ 2 నిమిషాల ప్రశాంతత మన ఆత్మ ప్రయాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే కృష్ణుడు ఒక నిగూఢమైన చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వులో అనంతమైన సృష్టి రహస్యాలు దాగ ఉన్నాయి. ఆయన ఆ రహస్యాన్ని విడమర్చి చెప్పబోతుండగా ప్రకృతి మొత్తం స్తంభించిపోయింది. ఆ క్షణం ఎంతటి పవిత్రమైనదో వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆత్మబంధువులారా, సనాతన ధర్మ ప్రచారం కోసం మరియు ఈ విజ్ఞానాన్ని భావితరాలకు అందించడం కోసం మా బృందం ఎంతో శ్రమిస్తోంది. ఈ మహత్కార్యంలో మీ మద్దతు మాకు ఎంతో అవసరం. మా ఈ కృషి మీకు నచ్చితే మీ శక్తి మేరకు మాకు తోడుగా నిలబడండి. దీనికి సంబంధించిన స్కానర్ ఈ వీడియో చివరలో మీకు కనిపిస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న వివరాల ద్వారా మీ మద్దతును అందించవచ్చు. కృష్ణ పరమాత్మ తన దివ్య దృష్టితో ఆ భక్తుడిని చూస్తూ ఇలా అన్నారు. వత్సా, నిద్ర అనేది ఒక యోగస్థితి. మనిషి పడుకున్నప్పుడు అతడి స్థూల శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కాని సూక్ష్మ శరీరం మేల్కొనే ఉంటుంది. నీవు పడుకునే ముందు ఏ ఆలోచనలతో ఉంటావో నీ సూక్ష్మ శరీరం అటువంటి లోకాల్లోనే విహరిస్తుంది. నీవు ద్వేషంతో ఉంటే నీ ఆత్మ అశాంతితో నిండిన దిగువ లోకాల్లో తిరుగుతుంది. అందుకే నీకు పీడకలలు వస్తాయి. అదే నీవు ఈ 3 మాటలు పలికి పడుకుంటే నీ ఆత్మ ఉన్నతమైన దివ్యలోకాలకు చేరుకుంటుంది. అక్కడ అది పరమాత్మ నుండి శక్తిని పొందుతుంది. ఆ రహస్యం వినగానే ఆ భక్తుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నిద్ర అంటే కేవలం అలసట తీర్చుకోవడం కాదని, అది ప్రతిరోజూ మనం చేసే ఒక తీర్థయాత్ర అని అతడికి అర్థమైంది. కృష్ణుడు ఇంకా ఇలా వివరిస్తున్నారు. చూడు, సృష్టిలో ప్రతి జీవి నిద్రపోతుంది. కాని మనిషి మాత్రమే తన ఆలోచనలతో ఆ నిద్రను ఒక నరకంలా మార్చుకుంటాడు. ఈ 3 మాటలు నీ మనస్సును శుద్ధి చేసే గంగాజలం వంటివి. ఈ 2 నిమిషాల ప్రక్రియలో నీ మెదడులోని పాత జ్ఞాపకాలు, అనవసరమైన భయాలు అన్నీ కడిగివేయబడతాయి. అప్పుడు నీవు పొందే నిద్ర ఒక యోగ పొందే సమాధి స్థితికి సమానం. ఆ రాజసోధంలో ఉన్న దీపాలు ఇప్పుడు మందకొడిగా వెలుగుతున్నాయి. వెలుపల సముద్రపు గాలి మరీ చల్లగా వీస్తోంది. కృష్ణుడు ఆ భక్తుడి దగ్గరకు వచ్చి, ఇప్పుడు నీవు పడకపై విశ్రాంతి తీసుకో. నీ శ్వాసను గమనించు. నీ శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు క్షమ అని, బయటకు వచ్చినప్పుడు సమర్పణ అని, నీ హృదయ స్పందనలో ధన్యవాదాలు అని అనుకో. ఈ లయ నీ శరీరాన్ని ఒక అద్భుతమైన నిద్రావస్థకు సిద్ధం చేస్తుంది. ఈ స్థితిలో నీవు ప్రవేశించినప్పుడు నీవు భగవంతుని ఒడిలో ఉన్నట్లు భావిస్తావు.
అక్కడ భయం లేదు, దున్హకం లేదు, కేవలం అనంతమైన శాంతి మాత్రమే ఉంటుంది అని మృదువుగా పలికారు. ఆ భక్తుడు కృష్ణుడు చెప్పిన విధంగానే పడకపై వాలాడు. తన కళ్ళు మెల్లగా మూసుకున్నాడు. ఆ 3 మాటలు అతడి మదిలో ప్రతిధ్వనిస్తున్నాయి. మొదటి నిమిషంలోనే అతడి శరీరం పూర్తిగా సడలిపోయింది. తనను బాధించిన వ్యక్తుల ముఖాలు గుర్తుకు వచ్చాయి. కాని ఇప్పుడు వారిపై కోపం రావడం లేదు, కేవలం కరుణ మాత్రమే కలుగుతోంది. అందరినీ క్షమించాను అని అతడు మనసులో అనుకున్నాడు. ఆ వెంటనే అతడి మెదడులోని భారం తగ్గిపోయి ఒక వింతైన ప్రశాంతత ఆవరించింది. ఆ ప్రశాంతత అతడిని రెండో మెట్టు వైపు నడిపించింది. 2వ నిమిషం మొదలైంది. తన పనులన్నీ, రేపటి గురించిన ఆలోచనలన్నీ కృష్ణుడి పాదాల దగ్గర పెట్టినట్లు భావించాడు. స్వామీ, అంతా నీదే అని అనుకున్నాడు. ఆ క్షణమే అతడికి ఒక అద్భుతమైన స్వేచ్ఛ లభించింది. ఏ బంధాలు లేని, ఏ బాధ్యతలు లేని ఒక పక్షిలా తనను తాను ఊహించుకున్నాడు. ఆ స్వేచ్ఛా స్థితిలో అతడికి కృతజ్ఞత భావం కలిగింది. తనకు లభించిన ఈ అద్భుతమైన జీవితానికి, ఈ క్షణానికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ఆ 3 మాటల కలయిక అతడిని ఏ స్థితికి తీసుకువెళ్ళిందో వర్ణించడం సాధ్యం కాదు. కృష్ణుడు పక్కనే కూర్చుని ఆ భక్తుడిని గమనిస్తున్నారు. అతడి ముఖంలో ఇప్పుడు అపురూపమైన ప్రశాంతత కనిపిస్తోంది. అది ఒక సాధువు ముఖంలో ఉండే తేజస్సు. కేవలం 2 నిమిషాల ముందు అశాంతితో ఉన్న ఆ యోధుడు ఇప్పుడు పరమ ప్రశాంతంగా ఉన్నాడు. కాని ఈ నిద్రలో అతడు చూడబోయే అద్భుతాలు ఏమిటి? ఈ ప్రక్రియ నిరంతరం పాటిస్తే మనిషి ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది? శ్రీకృష్ణుడు ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఆయుర్వేద రహస్యాలను కూడా వివరించబోతున్నారు. ఆ విషయాలు వింటే మానవ శరీరం పట్ల మనకు ఉన్న అవగాహన పూర్తిగా మారిపోతుంది. ద్వారకానాథుడి బోధనలు ముగియలేదు. నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం తనను తాను ఎలా బాగుచేసుకుంటుందో, ఆ సమయంలో పరమాత్మ శక్తి మనలో ఎలా ప్రవహిస్తుందో ఆయన మరిన్ని గుజ సత్యాలను వివరించబోతున్నారు. ఈ 3 మాటలు మన డిఎన్ఏ స్థాయిలో కూడా మార్పులు తీసుకువస్తాయని శాస్త్రం చెబుతోంది. ఆ అద్భుతమైన విషయాలను, ఆ రాత్రి జరిగిన తదుపరి సంభాషణను వింటే మన జీవితం ధన్యమవుతుంది. ఆ యోధుడు ఆ రాత్రి నిద్రలో ఏ దివ్యలోకాలను దర్శించాడో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవశ్యం. శ్రీకృష్ణ పరమాత్మ ఆ భక్తుడి తలవైపు కూర్చుని తన దివ్యహస్తంతో అతడి నుదుటిని నిమురుతూ నిద్రలో జరిగే అద్భుతమైన మార్పులను వివరించడం కొనసాగించారు. ఆ సమయంలో ఆ గదిలో ఉన్న దీపపు కాంతి వెలుగుతూ తగ్గుతూ ఒక వింతైన ఛాయాచిత్రాలను సృష్టిస్తోంది. కృష్ణుడు పలికే ప్రతి మాట ఆ భక్తుడి అంతరంగంలో ఒక కొత్త వెలుగును నింపుతోంది. మనిషి తన శరీరంలో జరిగే రసాయన ప్రక్రియలను ఎలా నియంత్రించవచ్చో, కేవలం ఈ 3 మాటల ద్వారా తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఆ జగన్నాథుడు విడమర్చి చెబుతున్నారు. ఈ ప్రక్రియ కేవలం మానసికమైనది మాత్రమే కాదు, ఇది ఒక సంపూర్ణమైన శారీరక ప్రక్షాళన అని ఆయన సెలవిచ్చారు. శరీరక మరియు ప్రాణశక్తి శుద్ధి. శ్రీకృష్ణుడు ఇలా వివరించారు: వత్సా, నీవు క్షమించాను అని అన్నప్పుడు నీ మెదడులో నిక్షిప్తమై ఉన్న క్రోధము అనే అగ్ని చల్లారుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కోపం అనేది శరీరంలో పిత్త దోషాన్ని పెంచుతుంది. ఈ పిత్తం పెరగడం వల్ల రక్తపోటు అధికమవుతుంది, కణాల నాశనం వేగవంతం అవుతుంది. కాని నీవు క్షమించినప్పుడు ఆ పిత్తం సమతుల్యం అవుతుంది. నీ హృదయ స్పందన ఒక లయబద్ధమైన సంగీతంలా మారుతుంది. దీనివల్ల నీ కండరాలు సడలి శరీరం లోపల ఉన్న విషపూరితమైన పదార్థాలు విసర్జించబడతాయి. కేవలం 1 నిమిషంపాటు ఈ క్షమాగుణాన్ని పాటించడం వల్ల నీ శరీరం ఒక దివ్యమైన శాంతిని పొందుతుంది. కృష్ణుడు ఇంకా వివరిస్తూ, 2వ మాట అయిన సమర్పించాను అనేది నీలోని వాత దోషాన్ని నియంత్రిస్తుంది. వాతము అంటే చలనం. మనస్సులో నిరంతరం కలిగే ఆలోచనలే ఈ వాత దోషానికి కారణం. భవిష్యత్తు గురించి భయం, ఆందోళనలు నీ మెదడులో తుఫానును సృష్టిస్తాయి. నీవు ఎప్పుడైతే అంతా నీకే అర్పించాను అని అంటావో అప్పుడు ఆలోచనల తుఫాను ఆగపోతుంది. నీ శ్వాస లోతైనదిగా మారుతుంది. లోతైన శ్వాస వల్ల నీ ప్రాణశక్తి శరీరంలోని ప్రతి మూలకు చేరుతుంది. దీనివల్ల నీ నాడీ మండలం ప్రశాంతంగా మారి నీవు గాయమైన సుషుప్తి స్థితికి చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఆత్మ మరియు విశ్వశక్తి అనుసంధానం. ఆ పరమాత్మ తన మధుర కంఠంతో 3వ మాట గురించి ఇలా అన్నారు: ఇక ధన్యవాదాలు అనే మాట నీలోని కఫదోషాన్ని, అంటే నీ భావోద్వేగాలను స్థిరపరుస్తుంది.
కృతజ్ఞత కలిగిన మనిషి హృదయం ఒక నిశ్చలమైన సముద్రంలా ఉంటుంది. ఈ భావన నీలో కలిగినప్పుడు నీవు విశ్వశక్తితో అనుసంధానమవుతావు. నిద్రలో ఉన్నప్పుడు విశ్వం నుండి నీకు అందే శక్తి నీవు మేల్కొని ఉన్నప్పుడు చేసే ఏ పని వల్ల కూడా లభించదు. కృతజ్ఞత అనే వంతెన ద్వారా ఆ శక్తి నీ శరీరంలోకి ప్రవహిస్తుంది. దీనివల్ల నీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నీవు పడుకునే ముందు ఈ 3 మాటలను మననం చేసుకుంటే నీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. మనం పలికే శబ్దానికి ఒక శక్తి ఉంటుంది, కాని ఆ శబ్దం వెనుక ఉన్న భావనకు అనంతమైన శక్తి ఉంటుంది. క్షమ, సమర్పణ, కృతజ్ఞత ఈ 3 భావాలు కలిసి నీ చుట్టూ ఒక పవిత్రమైన ప్రభామండలాన్ని సృష్టిస్తాయి. ఆ ప్రభామండలంలో దుష్ట శక్తులు లేదా ప్రతికూల ఆలోచనలు ప్రవేశించలేవు. అందుకే ఈ 2 నిమిషాల ప్రక్రియ నీ జీవితానికి ఒక దివ్య ఔషధం వంటిది. దీనిని నిత్యం ఆచరించేవాడు ఎన్నడూ వ్యాధుల బారిన పడడు, అకాల మృత్యువు అతడిని సమీపించదు. నిద్రలో జరిగే రహస్య ప్రయాణం. ద్వారకానాథుడు ఆ భక్తుడి వైపు చూస్తూ, వత్సా, ఇప్పుడు నీవు నిద్రలోకి జారుకుంటున్నావు. నీ దేహం ఇక్కడే ఉంటుంది, కాని నీ సూక్ష్మ శరీరం ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ ప్రయాణంలో నీవు నీ గత జన్మల వాసనలను, నీ సుప్త చేతనావస్థలోని జ్ఞాపకాలను చూస్తావు. కాని ఈ 3 మాటల ప్రభావం వల్ల నీవు ఆ జ్ఞాపకాలకు భయపడవు. నీవు ఒక ద్రష్టలా, అంటే కేవలం చూసే వ్యక్తిలా ఉంటావు. నీ నిద్ర ఒక యోగ నిద్రగా మారుతుంది. ఈ స్థితిలో నీవు ఏది సంకల్పించినా అది నీ వాస్తవ జీవితంలో నిజమవుతుంది. అందుకే పడుకునే ముందు శుభప్రదమైన ఆలోచనలతో ఉండటం అంత ముఖ్యం. ఆ సమయంలో రాజప్రాసాదపు ఆవరణలోని నెమళ్లు ఒక్కసారిగా కేకలు వేశాయి. వెన్నెల కాంతి ఆ గదిలోకి మరింత స్పష్టంగా ప్రసరిస్తోంది. కృష్ణుడు ఆ భక్తుడికి నిద్రలో ఎదురయ్యే వింత అనుభవాలను వివరిస్తున్నారు. కొన్నిసార్లు నీకు కలలు రావచ్చు. ఆ కలలు నీ అంతరాత్మ నీకు ఇచ్చే సందేశాలు. నీవు ప్రశాంతంగా నిద్రపోతే ఆ సందేశాలను నీవు అర్థం చేసుకోగలవు. అశాంతితో నిద్రపోతే ఆ కలలు నీకు గందరగోళాన్ని కలిగస్తాయి. ఈ 3 మాటలు నీ మనస్సును ఒక నిర్మలమైన దర్పణంలా మారుస్తాయి. ఆ దర్పణంలో నీకు నీ భవిష్యత్తు, నీ కర్తవ్యం స్పష్టంగా కనిపిస్తాయి. పంచభూతాల ఆశీర్వాదం. శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఇలా అన్నారు, వత్సా, మానవ శరీరం పంచభూతాల సముదాయం. పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము ఈ 5 తత్వాలు మనలో ఉన్నాయి. మనం పడుకునే ముందు మనలోని ద్వేషాన్ని, భయాన్ని వదిలేస్తే ఈ పంచభూతాలు మనకు అనుకూలంగా మారుతాయి. నేల నీకు స్థిరత్వాన్ని ఇస్తుంది, నీరు నీలోని కల్మషాలను కడుగుతుంది, అగ్ని నీలోని అసక్తతను దహిస్తుంది, గాలి నీకు నూతన ప్రాణాన్ని ఇస్తుంది, ఆకాశం నీకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ 3 మాటలు ఈ 5 తత్వాలతో నీవు చేసుకునే సంధి. ఆ సంధి వల్ల నీవు ప్రకృతితో మమేకమవుతావు. ఆ భక్తుడి శ్వాస ఇప్పుడు ఎంతో నెమ్మదిగా, లయబద్ధంగా సాగుతోంది. అతడి ముఖంమీద ఒక వింతైన మెరుపు కనిపిస్తోంది. అది కేవలం దీపపు వెలుగు కాదు, అతడి అంతరాత్మ నుండి వస్తున్న కాంతి. కృష్ణుడు చిరునవ్వుతో అతడిని గమనిస్తూ, చూడు పార్థా, నిద్ర అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, అది నీ మూలాల్లోకి నీవు వెళ్లడం. ఈ ప్రపంచం ఒక మాయ. ఆ మాయను దాటి నీ అసలైన స్వరూపాన్ని నీవు దర్శించే సమయం ఇదే. ఈ 3 మాటలు నీకు ఆ దారిని చూపిస్తాయి. ఇవి నీవు పలికే ఆఖరి మాటలు కావాలి. వీటి తర్వాత నీవు మౌనంగా ఉండాలి. ఆ మౌనమే నీ పరమాత్మతో సంభాషణ. కృష్ణుడు పలికే ప్రతి మాట ఒక అమృత బిందువులా ఆ భక్తుడి హృదయంలోకి దిగుతోంది. నిద్రలో మనిషి తనను తాను ఎలా పునర్నిర్మించుకోవచ్చో, తన జీవిత గమనాన్ని ఎలా మార్చుకోవచ్చో ఆ జగద్గురువు బోధిస్తున్నారు. ఈ ప్రక్రియలో మొదటి నిమిషం గడిచిపోయింది. ఆ భక్తుడు ఇప్పుడు పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయాడు. కేవలం కృష్ణుడి స్వరం, ఆ 3 మాటల తరంగాలు మాత్రమే అతడికి వినిపిస్తున్నాయి. ఈ స్థితిలో అతడు పొందుతున్న ఆనందం లోకంలోని ఏ భోగాల వల్ల కూడా లభించదు. కాని ఆ ప్రయాణంలో 2వ నిమిషం అత్యంత కీలకమైనదే. ఆ సమయంలో మనస్సు ఏ స్థితిలో ఉండాలి? ఆ సమర్పణ భావం ఎలా ఉండాలి? కృష్ణుడు ఆ రహస్యాన్ని విడమర్చి చెప్పడం ప్రారంభించారు. అది వింటే ఎవరికైనా సరే తమ కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఆ సమర్పణలో ఉన్న మాధుర్యం ఏమిటో, ఆ కృతజ్ఞతలో ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవడం కోసం ఆ ప్రకృతి కూడా ఊపిరి బిగబట్టి వింటోంది.
ఆ పరమాత్మ మాటలలోని మాధుర్యం, ఆ గంభీరత మనల్ని ఒక కొత్త లోకానికి తీసుకువెళుతున్నాయి. ద్వారకానగరపు ఆ రాజసౌధం ఇప్పుడు ఒక దివ్యమైన తపోవనంలా మారిపోయింది. వెన్నెల కిరణాలు కిటికీల గుండా ప్రసరిస్తూ ఆ గదిలోని ప్రతి వస్తువును వెండి కాంతితో అభిషేకిస్తున్నాయి. మొదటి నిమిషంలోనే క్షమించాను అనే మంత్రంతో తన మనస్సులోని కల్మషాన్ని కడిగివేసుకున్న ఆ భక్తుడు ఇప్పుడు రెండో నిమిషంలోకి అడుగుపెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ అతడి పక్కనే ఆసీనులాయ్ ఆ తదుపరి రహస్యాన్ని వివరించడం మొదలుపెట్టారు. ఆ మాటలు వింటుంటే ఒక యోధుడు తన కవచాన్ని విప్పి పక్కన పెట్టినప్పుడు కలిగే హాయి ఆ భక్తుడికి కలుగుతోంది. కృష్ణుడు తన మధుర గంభీర స్వరంతో ఇలా పలికారు: వత్సా, మొదటి మాటతో నీవు నీ గతాన్ని శుద్ధి చేసుకున్నావు. ఇప్పుడు ఈ రెండో నిమిషం నీ ప్రస్తుతాన్ని, నీ భవిష్యత్తును నా పాదాల చెంత చేర్చే సమయం. అదే సమర్పించాను. మానవుడు పడే ప్రతి ఆందోళనకు మూలం నేను అనే అహంకారం. నేను ఈ పని చేయాలి, నేను ఆ విజయం సాధించాలి, నేను నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ నేను అనే భావనే నీ నిద్రను దూరం చేసే అతిపెద్ద భారము. ఈ నిమిషంలో నీవు ఆ భారమంతా నాపై వేసేయాలి. జగన్నాటక సూత్రధారి మాటలను ఆ భక్తుడు ఎంతో ఆసక్తితో వింటున్నాడు. కృష్ణుడు ఇంకా ఇలా వివరిస్తున్నారు: చూడు పార్థా, ఒక చిన్న పిల్లాడు తన తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు అతడికి దారి గురించి భయముండదు, ముళ్ళు గుచ్చుకుంటాయన్న చింత ఉండదు. ఎందుకంటే తన భారమంతా తండ్రి చూసుకుంటాడనే నమ్మకం అతడిలో ఉంటుంది. నీవు కూడా ఆ పరమాత్మను నీ తండ్రిగా, నీ రక్షకుడిగా భావించి, నా పనులన్నీ నీకే సమర్పించాను అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకో. అప్పుడు నీవు అనుభవిస్తున్న ఆ మానసిక ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఈ సమర్పణ అనే ప్రక్రియలో ఉన్న గూజార్థాన్ని కృష్ణుడు విడమర్చి చెబుతున్నారు. మనిషి రోజంతా కర్మలు చేస్తాడు, కాని ఆ కర్మల ఫలితం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఆసక్తే అతడిని రాత్రి వేళ వేధిస్తుంది. రేపు నా పరిస్థితి ఏమిటి? నేను అనుకున్నది జరుగుతుందా? అనే ప్రశ్నలు నీ నిద్రను అస్థిరపరుస్తాయి. కాని నీవు సమర్పణ చేసినప్పుడు నీవు కేవలం నా చేతిలో ఒక మురళిగా మారిపోతావు. మురళి తనంతట తాను పాడదు, నేను ఊదితేనే అది సంగీతాన్ని వినిపిస్తుంది. అలాగే నీ జీవితాన్ని కూడా నా చేతికి ఇస్తే నేను దానిని ఒక అద్భుతమైన రాగంగా మారుస్తాను. ఆ రాజసౌధంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. సముద్రపు అలల చప్పుడు ఇప్పుడు ఆ భక్తుడి హృదయస్పందనతో కలిసిపోయినట్లు అనిపిస్తోంది. కృష్ణ పరమాత్మ తన దివ్య హస్తాన్ని ఆ భక్తుడి గుండెపై ఉంచి ఇలా అన్నారు: వత్సా, సమర్పణ అంటే బాధ్యతల నుండి పారిపోవడం కాదు. నీవు నీవంతు కృషి చేశావు, ఇక ఆ ఫలితాన్ని కాలానికి వదిలేయడం. పడుకునే ముందు నీ మనస్సులో ఏ ఒక్క కోరికను, ఏ ఒక్క భయాన్ని ఉంచుకోకూడదు. నీవు ఒక శూన్యంలా మారాలి. ఆ శూన్యంలోనే నేను ప్రవేశిస్తాను. నీవు ఎంతగా నిన్ను నీవు నాకు సమర్పిస్తావో అంతగా నీవు నా రక్షణలో ఉంటావు. కృష్ణుడు ఇంకా వివరిస్తూ, చాలామందికి నిద్రలో పీడకలలు వస్తుంటాయి. దానికి కారణం వారి అభద్రతాభావం. రేపటి గురించి భయమున్నవాడికి నిద్ర ఒక యుద్ధంలా అనిపిస్తుంది. కాని నేను శ్రీకృష్ణుడి నీడలో ఉన్నాను, ఆయన సర్వం చూసుకుంటాడు అనే దృఢ నిశ్చయంతో పడుకుంటే ఆ నిద్ర ఒక యోగనిద్రగా మారుతుంది. ఆ స్థితిలో నీ సూక్ష్మ శరీరం అనంతమైన శక్తిని పొందుతుంది. నీవు మేల్కొన్నప్పుడు నీవు ఒక కొత్త మనిషిలా ఉంటావు. నీలో అలసట ఉండదు, కేవలం అమితమైన ఉత్సాహం మాత్రమే ఉంటుంది. ఈ అద్భుతాన్ని నీవు అనుభవించాలంటే సంపూర్ణంగా సమర్పించాలి. ఆ భక్తుడి కనురెప్పలు ఇప్పుడు మరింత బరువుగా మారుతున్నాయి. అతడు మనసులోనే సమర్పించాను అని అనుకుంటున్నాడు. ఆ మాటకు ఉన్న శక్తి అతడి దేహాన్ని పూర్తిగా సడలింపజేస్తోంది. కృష్ణుడు తన వాక్కులను కొనసాగస్తూ, పార్థా, ఈ సమర్పణ భావం నీ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. మెదడులో నిరంతరం సాగే ఆలోచనల వేగాన్ని ఇది తగ్గస్తుంది. దీనివల్ల నీ మెదడులోని పీనియల్ గ్రంథి మేల్కొంటుంది. అది నీ నిద్రను మరింత గాఢంగా, ప్రశాంతంగా మారుస్తుంది. శాస్త్రం ప్రకారం మనిషిగాఘ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే అతడి శరీరం తనను తాను బాగుచేసుకుంటుంది. సమర్పణ ఆ బాగుచేసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ద్వారకానాథుడి ముఖం ఇప్పుడు 1000 సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతోంది. కాని ఆ వెలుగు ఆ భక్తుడికి ఎంతో హాయిని ఇస్తోంది. కృష్ణుడు ఇలా అన్నారు: నిద్రపోవడానికి ముందు నీవు చేయవలసిన త్యాగం నీ అహంకారం. నేను అనే అడ్డుగోడను తొలగస్తేనే పరమాత్మ అనే సముద్రం నీలోకి ప్రవహిస్తుంది.
నీవు నీ పడకను ఒక చిన్న పడవలా భావించు. ఆ పడవను నా నామస్మరణ అనే చుక్కానితో నడిపించు. ఈ సమర్పించాను అనే మాట నీ పడవను ప్రశాంతమైన గట్టుకు చేరుస్తుంది. అక్కడ నీకు ఎటువంటి అలజడి ఉండదు. నీవు సంపూర్ణమైన విశ్రాంతిని పొందుతావు. కృష్ణ పరమాత్మ ఆ భక్తుడి వైపు చూసి, వత్సా, ఇప్పుడు నీవు నిద్రకు అతి దగ్గరలో ఉన్నావు. నీవు నీ భారాన్ని నాపై వేశావు కాబట్టి ఇక నీవు ఆలోచించవలసినది ఏదీ లేదు. నీవు నిద్రలో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నీ శ్వాసలో, నీ రక్త ప్రసరణలో, నీ ప్రతి అణువులో నేను చైతన్యమై నిలుస్తాను. ఈ భరోసా నీకు కలిగినప్పుడు నీవు పొందే నిద్ర కేవలం శారీరకమైనది కాదు, అది ఆధ్యాత్మికమైనది. మరుసటి రోజు ఉదయం నీవు మేల్కొనే వరకు నీవు నా ఒడిలో క్షేమంగా ఉంటావు. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. ఆ సమయంలో రాజసోధపు గవాక్షాల నుండి వీస్తున్న చల్లని గాలి ఆ భక్తుడి శరీరానికి తాకుతూ ఒక దివ్యమైన అనుభూతిని కలిగస్తోంది. కృష్ణుడు చిరునవ్వుతో, చూడు, ప్రకృతి కూడా నీ నిద్రకోసం సిద్ధమైంది. నక్షత్రాలు నీకు కాపలా కాస్తున్నాయి. సముద్రుడు తన భోషను తగ్గించి నీకు జోల పాడుతున్నాడు. నీవు ఇప్పుడు చేయవలసినదల్లా ఆ మూడవ మాటను మననము చేసుకోవడమే. ఆ మాట నీ ప్రయాణాన్ని సంపూర్ణం చేస్తుంది. అది నీ హృదయాన్ని ఆనందంతో నింపి నిన్ను శాశ్వతమైన శాంతిలోకి నడిపిస్తుంది. ఆ మాట కోసం నీ అంతరాత్మ ఎదురుచూస్తోంది అని మధురంగా పలికారు. ఆ భక్తుడు ఇప్పుడు ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. అతడికి తన దేహముందో లేదో తెలియడం లేదు. కేవలం కృష్ణుడి స్వరం ఒక దివ్య సంగీతంలా వినిపిస్తోంది. ఆ రెండో నిమిషం ముగుస్తోంది. సమర్పణ అనే ప్రక్రియ అతడిని పూర్తిగా ప్రక్షాళన చేసింది. అతడి మనస్సు ఒక తెల్లని కాగితంలా నిర్మలంగా మారింది. ఇప్పుడు ఆ కాగితంపై పరమాత్మ తన మూడవ రహస్యాన్ని రాయబోతున్నారు. ఆ మూడవ మాట ఏమిటి? అది మన జీవితంలో ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుంది? ఆ రహస్యాన్ని తెలుసుకోవడం కోసం ఆ భక్తుడి అంతరాత్మ పరితపిస్తోంది. కృష్ణుడు తన మురళిని చేతిలోకి తీసుకుని ఒక చిన్న రాగాన్ని పలికించారు. ఆ రాగంలో విశ్వంలోని సమస్త జీవరాశుల కృతజ్ఞత దాగ ఉంది. ఆ సంగీత తరంగాలు ఆ భక్తుడిని ముంచుతుండగా కృష్ణుడు ఆ మూడవ మాట గురించి చెప్పడానికి సిద్ధమయ్యారు. అది వింటేనే మనిషి జన్మ ధన్యమవుతుంది. ఆ మాటకు ఉన్న శక్తి అపారమైనదే. అది నీ నిద్రను మాత్రమే కాదు, నీ తలరాతను కూడా మార్చేయగలదు. ఆ గంభీరమైన భట్టం ఇప్పుడు ఆవిష్కృతం కాబోతోంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆ పరమాత్మ వెల్లడించబోయే ఆఖరి సత్యమేమిటో మనం తదుపరి భాగంలో దర్శిద్దాం. ఆ మురళీ రవళిలో ద్వారకానగరం మొత్తం మైమరచిపోయింది. ఆ రాగంలో ఒక వింతైన సమ్మోహనముంది. అది ఆత్మను పరమాత్మ వైపు నడిపించే దివ్యమైన పిలుపు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ మురళిని పక్కన పెట్టి ఆ భక్తుడి కళ్లలోకి చూస్తూ తన అమృతవాక్కులతో మూడవ రహస్యాన్ని వివరించడం ప్రారంభించారు. అది వింటుంటే ఆ యోధుడి మనస్సులోని ఆఖరి సందిగ్ధత కూడా మంచులా కరిగిపోయింది. కృష్ణుడు పలికే ప్రతి అక్షరమూ ఒక కాంతిపుంజంలా అతడి అంతరాత్మలో వెలుగులు నింపుతోంది. కృష్ణ పరమాత్మ తన గంభీర స్వరంతో ఇలా పలికారు, వత్సా, మొదటి రెండు మాటలతో నీవు నీ మనస్సును ఖాళీ చేశావు. ఇప్పుడు ఆ ఖాళీ ప్రదేశాన్ని ఆనందంతో నింపే సమయం ఆసన్నమైంది. అదే మూడవ మాట, ధన్యవాదాలు. అవును, కృతజ్ఞత అనేది మనిషిని దైవత్వానికి దగ్గర చేసే అత్యంత శక్తివంతమైన సాధనం. ఈ ప్రపంచంలో చాలామంది తమకు లేని దాని గురించి ఆలోచిస్తూ దున్హకిస్తారు తప్ప తమకు లభించిన అనంతమైన కానుకల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఆ అసంతృప్తే నిద్రను దూరం చేస్తుంది. ఆ జగన్నాటక సూత్రధారి తన చేతితో ఆ గదిలోని కిటికీ వైపు చూపిస్తూ ఇలా అన్నారు, చూడు పార్థా, ఈరోజు నీవు సూర్యకాంతిని చూశావు, చల్లని గాలిని పీల్చావు, నీ ఆకలిని తీర్చుకోవడానికి ఆహారాన్ని పొందవు. వీటన్నిటికీ నీవు ఏనాడైనా ధన్యవాదాలు తెలిపావా? పడుకునే ముందు నీవు చేయవలసిన అత్యంత పవిత్రమైన పని ఇదే. ఈ రోజు నీకు లభించిన ప్రతి చిన్న సహాయానికి, ప్రతి సుఖానికి, చివరికి నీవు పడిన ప్రతి కష్టానికి కూడా ధన్యవాదాలు చెప్పుకో. ఎందుకంటే ఆ కష్టమే నిన్ను మరింత బలంగా మార్చింది. కృతజ్ఞత అనే భావన మన మెదడులో ఎటువంటి మార్పులను తీసుకువస్తుందో కృష్ణుడు వివరించారు. నీవు ఎప్పుడైతే ధన్యవాదాలు అని అంటావో అప్పుడు నీ మెదడులోని భయానికి సంబంధించిన కేంద్రాలు శాంతిస్తాయి. నీవు నీ జీవితంలో ఉన్న సమృద్ధిని గుర్తిస్తున్నావు కాబట్టి నీ మనస్సు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తుంది.
ఆ సురక్షిత భావనే నిన్నుగాగ్య నిద్రలోకి తీసుకువెడుతుంది. ఎవరైతే రాత్రి వేళ కృతజ్ఞతతో కళ్ళు మూస్తారో వారికి మరుసటి రోజు విశ్వం మరిన్ని అద్భుతాలను ప్రసాదిస్తుంది. ఇది ఒక తిరుగులేని ప్రకృతి నియమం. ఆ రాజసౌధంలో ఉన్న పారిజాత పుష్ప పరిమళం ఇప్పుడు మరింత తీవ్రంగా వీస్తోంది. ఆ సువాసన ఆ భక్తుడిని ఒక తెలియని పరవశ స్థితికి తీసుకువెళుతోంది. కృష్ణుడు తన వాక్కులను కొనసాగస్తూ, వత్సా, ధన్యవాదాలు చెప్పడం వల్ల నీ చుట్టూ ఉన్న శక్తిక్షేత్రం లేదా ఆరా పూర్తిగా శుద్ధి అవుతుంది. మనస్సులో ద్వేషమున్నప్పుడు ఆరా నల్లగా మారుతుంది. అదే కృతజ్ఞత ఉన్నప్పుడు అది బంగారు కాంతితో మెరుస్తుంది. ఆ కాంతిలో నిద్రించడం అంటే పరమాత్మ చైతన్యంలో ఓలలాడటమే. అప్పుడు నీకు కలిగే నిద్ర కేవలం విశ్రాంతి కాదు, అది ఒక దివ్యమైన అనుభూతి. కృష్ణ పరమాత్మ ఆ భక్తుడిని తన దగ్గరకు రమ్మని సైగ చేస్తూ ఇలా పలికారు. చూడు, నీవు పడుకునే ముందు నీ మనస్సులో ఉన్న 10 మందిని గుర్తు తెచ్చుకో. నీకు సహాయం చేసినవారు, నిన్ను నవ్వించినవారు, నీకు విజ్ఞానాన్ని అందించినవారు, వారందరికీ మనసులోనే కృతజ్ఞతలు తెలుపు. కేవలం మనుషులకే కాదు, నీ శరీరంలోని ప్రతి అవయవానికి ధన్యవాదాలు చెప్పు. నీ గుండె విశ్రాంతి లేకుండా కొట్టుకుంటున్నందుకు, నీ కళ్ళు ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు, నీ కాళ్లు నిన్ను నడిపిస్తున్నందుకు కృతజ్ఞత ప్రకటించు. ఈ భావన నీ కణాల్లోని ఒత్తిడిని పూర్తిగా తొలగిస్తుంది. ఆ భక్తుడు నెమ్మదిగా కళ్ళు మూసుకుని తన జీవితంలో తనకు లభించిన ప్రతిదాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తనను కన్న తల్లిదండ్రులు, తనకు విద్య నేర్పిన గురువులు, కష్టకాలంలో తోడుగా నిలిచిన మిత్రులు, ఇలా ఒక్కొక్కరిని తలచుకుంటూ ధన్యవాదాలు అని చెప్పుకుంటున్నాడు. అలా అంటున్న కొద్దీ అతడి హృదయం తేనెతో నిండినట్లు మధురంగా మారుతోంది. అతడి ముఖంలో ఒక తెలియని చిరునవ్వు వికసించింది. ఆ చిరునవ్వులో ఎటువంటి కృతకత్వం లేదు, అది ఆత్మ నుండి ఉద్భవించిన స్వచ్ఛమైన ఆనందం. కృష్ణుడు చిరునవ్వుతో అతడిని గమనిస్తూ, పార్థా, ఇప్పుడు నీవు సంపూర్ణమైన స్థితికి చేరుకున్నావు. క్షమతో నీ గతాన్ని వదిలావు, సమర్పణతో నీ భారాన్ని నాపై వేశావు, ధన్యవాదాలతో నీ ప్రస్తుతాన్ని పవిత్రం చేసుకున్నావు. ఇక నిద్ర నిన్ను ఆహ్వానిస్తోంది. ఈ స్థితిలో నీవు ప్రవేశించే నిద్ర ఒక యోగి చేసే తపస్సు కంటే గొప్పది. ఈ 2 నిమిషాల సాధన నీ జీవన గమనాన్ని మార్చేస్తుంది. రేపు ఉదయం నీవు మేల్కొన్నప్పుడు నీవు పాత మనిషివి కావు. నీవు నూతన శక్తితో, నూతన ఉత్సాహంతో, నూతన కాంతితో ఉదయిస్తావు. ద్వారకానాథుడి మాటలు ఆ భక్తుడిని ఒక మాయాలోకంలోకి తీసుకెళుతున్నాయి. కృష్ణుడు ఇంకా ఇలా వివరిస్తున్నారు. చాలామందికి నిద్ర అంటే ఒక భయం. నిద్రలో తాము ఏం కోల్పోతామో అన్న ఆందోళన. కాని కృతజ్ఞత కలిగిన వాడికి నిద్ర అనేది ఒక పండుగ. ఎందుకంటే అతడు సంపూర్ణత్వంతో నిద్రపోతున్నాడు. నీవు పడుకునే ముందు పలికే ఈ ఆఖరి మాట, ధన్యవాదాలు, అనేది నీ ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక పాస్వర్డ్ వంటిది. అది చెప్పిన మరుక్షణమే నీవు నా ఒడిలోకి చేరుకుంటావు. అక్కడ నీకు ఎటువంటి బాధలు ఉండవు, కేవలం ప్రశాంతత మాత్రమే ఉంటుంది. ఆ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతూ ఒక మృదువైన సంగీతాన్ని వినిపిస్తున్నాయి. ఆ ప్రకృతి మొత్తం ఆ భక్తుడిగాగ్య నిద్రకోసం సిద్ధమైంది. కృష్ణుడు తన చేతిని ఆ భక్తుడి కళ్లపై మెల్లగా ఉంచి, వత్సా, ఇప్పుడు నిశ్చింతగా నిద్రపో. ఈ 3 మాటలు నీ నిద్రలో నీకు తోడుగా ఉంటాయి. నీవు కలల్లో కూడా ఈ 3 మాటల ఫలితాన్ని అనుభవిస్తావు. నీ సూక్ష్మ శరీరం ఈ రాత్రి అద్భుతమైన దివ్యలోకాలను చుట్టివస్తుంది. అక్కడ నీవు పొందే జ్ఞానం నీ మరుసటి రోజును సుసంపన్నం చేస్తుంది అని ఆశీర్వదించారు. కృష్ణ పరమాత్మ బోధనలతో ఆ భక్తుడి మస్తిష్కం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. నిద్ర అనేది కేవలం శరీరం ఆగపోయే స్థితి కాదని, అది ఆత్మ తన మూలాలను వెతుక్కుంటూ వెళ్లే ప్రయాణం అని అతడికి అర్థమైంది. ఆ ప్రయాణానికి ఈ 3 మాటలే ఇంధనమని అతడు గ్రహించాడు. మొదటి నిమిషంలో క్షమ, రెండో నిమిషంలో సమర్పణ మరియు కృతజ్ఞత. ఈ 2 నిమిషాల ప్రక్రియ అతడిని ఒక మహాయోగిగా మార్చివేసింది. ఇప్పుడు అతడికి రాజభోగాల కంటే ఈ ప్రశాంతతే మిన్నగా అనిపిస్తోంది. కాని ఆ భక్తుడి ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ తన పూర్వ జన్మల జ్ఞాపకాలను ఎలా శుద్ధి చేసుకుంటుంది? ఈ 3 మాటలు నిద్రలో ఉన్నప్పుడు మన ఉపచేతన మనస్సుపై ఎలా ప్రభావం చూపుతాయి? ఈ రహస్యాలను కృష్ణుడు ఇంకా లోతుగా వివరించబోతున్నారు. ఆ విషయాలు వింటే మానవ జీవితంలోని ప్రతిక్షణం ఎంత విలువైనదో మనకు స్పష్టమవుతుంది.
ఆ యోధుడు ఇప్పుడుగాగే నిద్రలోకి జారుకుంటున్నాడు. కాని అతడి లోపల ఒక కొత్త చైతన్యం మేల్కొంటోంది. ఆ చైతన్యం ఏమిటో మనం తదుపరి భాగంలో దర్శిద్దాం. ఆ నిబిడ అంధకారంలో ద్వారకాపురి సౌధాలనీ వెన్నెల ముసుగులో నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. కాని ఆ గదిలో మాత్రం ఒక దివ్యమైన చైతన్యం వెలుగుతోంది. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఆ భక్తుడు ఇప్పుడుగాగ్య నిద్రలోకి ప్రవేశించాడు. అతడి దేహం నిశ్చలంగా ఉంది. కాని అతడి అంతరాత్మలో ఒక అద్భుతమైన ప్రక్షాళన జరుగుతోంది. కృష్ణుడు చెప్పిన ఆ 3 మాటలు, క్షమించాను, సమర్పించాను, ధన్యవాదాలు, ఇప్పుడు కేవలం శబ్దాలు కావు. అవి అతడి ఉపచేతన మనస్సులో అగ్నిహోత్రాల్లా వెలుగుతూ ఏళ్ల తరబడి పేరుకుపోయిన మానసిక కల్మషాలను దహించివేస్తున్నాయి. జగద్గురువు శ్రీకృష్ణుడు ఆ నిద్రిస్తున్న భక్తుడి వైపు కరుణా సముద్రుడిలా చూస్తూ మౌనంగానే తన బోధనను అతడి ఆత్మకు అందిస్తున్నారు. నిద్ర అనేది కేవలం ఒక విరామం కాదు. అది ఆత్మ తనను తాను పునర్నిర్మించుకునే ఒక పరమ పవిత్రమైన సమయం. మనిషి మేల్కొని ఉన్నప్పుడు చేసే పనులకంటే నిద్రపోయే ముందు చేసే సంకల్పానికే ఎక్కువ శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మనస్సు తన ద్వారాలను తెరిచి ఉంచుతుంది. ఆ తెరిచిన ద్వారాల గుండా కృష్ణుడు చెప్పిన ఆ 3 దివ్యౌషధాలు ఇప్పుడు ఆ భక్తుడి అంతరంగంలోకి ప్రవహిస్తున్నాయి. మొదటి మాట, క్షమించాను అనేది ఒక దివ్యమైన చీపురులా పనిచేస్తోంది. అతడి మనస్సులోని లోతైన మూలల్లో దాగవున్న పాత పగలు, చేదు జ్ఞాపకాలు, ఎవరో అన్న మాటల వల్ల కలిగిన గాయాలు, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా చెరిగిపోతున్నాయి. ఆ క్షమాగుణం ఒక శీతల పవనంలా అతడి మెదడులోని నాడులను తాకుతోంది. దీనివల్ల అతడి శరీరంలోని ప్రతికణం తన బిగువును వదిలివేసి సంపూర్ణ విశ్రాంతి స్థితిలోకి చేరుకుంది. క్షమ అనేది కేవలం ఇతరుల కోసం కాదు, అది మనల్ని మనం బంధనాల నుండి విముక్తం చేసుకోవడం అని ఆ భక్తుడికి నిద్రలోనే బోధపడుతోంది. రెండవ మాట, సమర్పించాను అనేది ఆ భక్తుడి ఆత్మకు ఒక రక్షణ కవచంలా మారింది. నిద్రలో ఆత్మ తన దేహాన్ని వదిలి సూక్ష్మలోకాల్లో విహరిస్తున్నప్పుడు దానికి ఎటువంటి భయం కలగడం లేదు. ఎందుకంటే తన భారమంతా ఆ కృష్ణ పరమాత్మపై వేశానన్న ధీమా అతడిలో ఉంది. నేను అనే అహంకారం లేని చోట పరమాత్మ అండ ఉంటుంది. ఆ సమర్పణ భావం వల్ల అతడి శ్వాసలో ఒక ఓంకార నాదం ప్రతిధ్వనిస్తోంది. ఆ నాదం అతడి చుట్టూ ఉన్న గాలిని పవిత్రం చేస్తూ ఎటువంటి ప్రతికూల శక్తులు అతడి దరి చేరకుండా కాపాడుతోంది. మూడవ మాట, ధన్యవాదాలు అనేది ఒక స్వర్ణకాంతిలా అతడి హృదయంలో వెలుగుతోంది. కృతజ్ఞత కలిగిన హృదయం దైవానికి నివాసస్థలం. ఆ భక్తుడు నిద్రలో ఉన్నా అతడి ముఖంలో ఒక వింతైన తేజస్సు కనిపిస్తోంది. అది అతడు అనుభవిస్తున్న తృప్తికి నిదర్శనం. లోకంలో అన్నీ ఉన్నా తృప్తి లేనివాడు నిద్రలో కూడా అశాంతితో ఉంటాడు. కాని ఏమీ లేకపోయినా దైవానికి కృతజ్ఞతలు చెప్పుకునేవాడు ఆ నిద్రలో పరమానందాన్ని పొందుతాడు. ఈ కృతజ్ఞత భావమే అతడి శరీరంలోని రోగనిరోధక శక్తిని పదింతలు పెంచుతోంది. శ్రీకృష్ణుడు ఆ భక్తుడి నుదుటిపై తన వేలితో ఒక దివ్యముద్రను వేశారు. ఆ క్షణమే ఆ భక్తుడి నిద్ర ఒక యోగనిద్రగా రూపాంతరం చెందింది. యోగనిద్రలో మనిషి బాహ్య ప్రపంచానికి నిద్రపోతాడు కాని అంతర ప్రపంచంలో మేల్కొని ఉంటాడు. అక్కడ అతడికి కాలంతో పనిలేదు. గంటల కొద్దీ సాగే నిద్ర కేవలం కొన్ని నిమిషాల ప్రశాంతతలో లభిస్తుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనస్సులోని ప్రతికూల వాసనలు అంటే పూర్వజన్మల తాలూకు చెడు సంస్కారాలు కడిగివేయబడతాయి. మనిషి ఒక పసిబిడ్డలా అత్యంత స్వచ్ఛంగా మారుతాడు. ద్వారకానాథుడి ఆశీస్సులతో ఆ భక్తుడు ఇప్పుడు ఒక అద్భుతమైన కాంతిలోకాన్ని దర్శిస్తున్నాడు. అక్కడ దుంహకం లేదు, ద్వేషం లేదు, కేవలం అనంతమైన ప్రేమ మాత్రమే ఉంది. కృష్ణుడు చెప్పిన ఆ 3 మాటలు ఆ లోకానికి దారిచూపే నక్షత్రాలుగా మారాయి. ఆ 3 మాటలను నిత్యం పలికే వ్యక్తికి మరణం తర్వాత కూడా అటువంటి దివ్యలోకమే ప్రాప్తిస్తుంది. ఎందుకంటే నిద్ర అనేది ఒక చిన్న మరణమైతే మరణం అనేది ఒక సుదీర్ఘమైన నిద్ర. ఈ రెండింటినీ జయించాలంటే ఈ 3 మాటల రహస్యాన్ని తెలుసుకోవడం ఒక్కటే మార్గం. ఆ రాజసౌధపు కిటికీలగుండా ప్రవేశిస్తున్న సముద్రపు గాలి ఆ భక్తుడికి జోలపాడుతోంది. ప్రకృతి మొత్తం ఆ జగన్నాథుడి ఆజ్ఞ మేరకు ఆ భక్తుడికి సేవ చేస్తోంది. ఒక మనిషి తన మనస్సును అదుపులో ఉంచుకుని ఈ 3 సూత్రాలను పాటిస్తే అతడికి ప్రకృతి కూడా దాసోహమంటుంది. కృష్ణుడు మందహాసంతో తన పీకంపై కూర్చుని ఆ నిశ్శబ్ద రాత్రిని గమనిస్తున్నారు. రేపు ఉదయం ఈ భక్తుడు మేల్కొన్నప్పుడు అతడు ఒక సామాన్య యోధుడు కాదు, ఒక జ్ఞానిగా ఎదుగుతాడు.
అతడి కళ్లలో ఒక కొత్త కాంతి, అతడి మాటలో ఒక కొత్త శక్తి కనిపిస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు మన ఉపచేతన మనస్సు మన తలరాతను మారుస్తుంది. మనం పడుకునే ముందు ఏ విత్తనాన్ని నాటుతామో అదే మన జీవిత వృక్షంగా మారుతుంది. ఆ భక్తుడు క్షమ, సమర్పణ, కృతజ్ఞత అనే 3 దివ్య విత్తనాలను నాటాడు. ఇప్పుడు అవి అతడి అంతరంగంలో అద్భుతమైన ఫలాలను ఇస్తున్నాయి. నిద్ర అనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, అది ఆత్మను దర్శించుకోవడం. ఆత్మదర్శనానికి కావలసిన సంసిద్ధతను ఈ 3 మాటలు కల్పిస్తాయి. ఆ రహస్యం తెలిసిన వాడికి ఈ లోకంలో భయం అనేదే ఉండదు. ద్వారకలో సమయం గడుస్తోంది. తెల్లవారుజామున వచ్చే బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తోంది. ఆ సమయంలో భూమిపై అత్యంత పవిత్రమైన శక్తి ప్రవహిస్తుంది. ఆ శక్తిని గ్రహించడానికి ఈ భక్తుడి శరీరం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఎందుకంటే అతడు తన మనస్సులోని చెత్తను రాత్రే క్లియర్ చేసుకున్నాడు. ఖాళీగా ఉన్న పాత్రలోనే అమృతాన్ని నింపవచ్చు. అలాగే నిర్మలంగా ఉన్న మనస్సులోనే దైవ చైతన్యం ప్రవేశిస్తుంది. ఆ భక్తుడు ఇప్పుడు ఆ దైవ చైతన్యంతో నిండిపోయి ఉన్నాడు. అతడి నిద్ర ఇప్పుడు ఒక ధ్యానంగా మారిపోయింది. కృష్ణ పరమాత్మ తన మురళిని మరొక్కసారి అందుకున్నారు. ఆ మురళి నుండి వచ్చే అతి సూక్ష్మమైన నాదం ఆ భక్తుడికి మాత్రమే వినిపిస్తోంది. అది అతడి ఆత్మను మేల్కొలుపుతోంది. బాహ్యంగా నిద్రపోతున్నా లోపల అతడు పరమసత్యాన్ని గ్రహిస్తున్నాడు. ఈ 3 మాటల వెనుక ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మికత మరియు ప్రాణశక్తి రహస్యాలన్నీ అతడికి అనుభవపూర్వకంగా తెలుస్తున్నాయి. ఈ 2 నిమిషాల ప్రక్రియ ఒక మనిషి జీవితాన్ని ఎలా స్వర్గతుల్యం చేస్తుందో అతడికి ఇప్పుడు అర్థమైంది. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ రాత్రి జరిగిన ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక భట్టం మనిషికి నిద్రపై ఉన్న అపోహలను తొలగిస్తుంది. నిద్ర అనేది కాలక్షేపం కాదు, అది ఒక సాధన. కృష్ణుడు బోధించిన ఈ 3 మాటలు ఆ సాధనకు పునాదులు. ఆ పునాదులు బలంగా ఉంటేనే మన జీవితం అనే భవనం స్థిరంగా ఉంటుంది. ఆ భక్తుడు ఇప్పుడు ఆ స్థిరత్వాన్ని పొందాడు. కాని ఈ ప్రయాణం ముగింపుకు చేరుకుంది. ఆ ముగింపులో కృష్ణుడు చెప్పబోయే ఆఖరి సత్యమేమిటి? అది మనందరి జీవితాలను ఎలా మలుపు తిప్పుతుంది? ఆ కీలకమైన సందేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వారకా నగరపు ఆకాశంలో అరుణోదయ కాంతులు విరజిల్లుతున్నాయి. సముద్రపు అలలు నెమ్మదిగా తీరాన్ని తాకుతూ ప్రకృతిమాతకు సుప్రభాతం పలుకుతున్నాయి. రాత్రంతా ఆ కృష్ణ పరమాత్మ సన్నిధిలో ఆ దివ్యమైన 3 మాటల రక్షణలో గాఢ్య నిద్రను అనుభవించిన ఆ భక్తుడు ఇప్పుడు నెమ్మదిగా మేల్కొంటున్నాడు. అతడి కళ్లలో మునుపటి అలసట లేదు, మనస్సులో ఎటువంటి ఆందోళన లేదు. ఒక కొత్త ఉత్సాహం, ఒక తెలియని ప్రశాంతత అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రాత్రి అతడు పొందిన నిద్ర కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాదు, అది ఒక ఆత్మ ప్రక్షాళన. శ్రీకృష్ణ పరమాత్మ ఆ గదిలోని గవాక్షం వద్ద నిలబడి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ మందహాసం చేస్తున్నారు. ఆ భక్తుడు లేచి స్వామి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. కృష్ణుడు అతడిని లేవనెత్తి ఇలా పలికారు: వత్సా, ఈ రాత్రి నీవు పొందిన ఆనందం నిత్యం నీకు లభించాలి అంటే ఈ 3 మాటలను నీవు నీ జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. కేవలం నిద్ర కోసమే కాదు, ప్రతిరోజూ నీవు ఎదుర్కొనే ప్రతి కష్టంలోనూ ఈ సూత్రాలు నీకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఆ భక్తుడు వినమ్రంగా: స్వామీ, ఈ 3 మాటలు నా జీవితాన్నే మార్చివేశాయి. కాని ఈ ప్రయాణంలో నేను తెలుసుకోవలసిన ఆఖరి సత్యం ఏదైనా ఉందా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అతడివైపు ఎంతో గంభీరంగా చూశారు. ఆ చూపులో అనంతమైన జ్ఞానం దాగ ఉంది. ఆయన చెప్పబోయే ఆఖరి రహస్యం మనిషిని జనన మరణ చక్రాల నుండి కూడా విముక్తం చేయగలదు. ఆ రహస్యాన్ని విడమర్చి చెప్పే ముందు ఆ జగన్నాటక సూత్రధారి ఒక క్షణం మౌనం వహించారు. ఆ మౌనంలోనే సమస్త సృష్టి రహస్యాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆత్మబంధువులారా, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యమైన పరమార్థాన్ని వివరించే ముందు ఒక చిన్న విన్నపం. ఈ ధర్మయజ్ఞంలో మీ సంపాదనలో కొంత భాగాన్ని వినియోగించడం వల్ల మీకు అపారమైన పుణ్య ఫలం దక్కుతుంది. మా ఈ ప్రయత్నాన్ని గౌరవించి మాకు మద్దతు ఇవ్వాలనుకునేవారు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ని స్కాన్ చేసి మీ శక్తి మేరకు తోడ్పాటును అందించవచ్చు. ఇక ఇప్పుడు మన జీవితాలనే మార్చివేసే ఆ కీలకమైన ముగింపుని విందాం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలైన సత్యం. కృష్ణ పరమాత్మ ఆ భక్తుడి భుజంపై చేయివేసి
రాజప్రాసాదపు మేడపై నుండి కనిపిస్తున్న అనంతమైన సముద్రాన్ని చూపిస్తూ ఇలా అన్నారు: వత్సా, ఈ ప్రపంచం ఒక మహాసముద్రం వంటిది. ఇక్కడ సుఖదున్హకాలు అనేవి అలలలాంటివి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కాని సముద్రపు లోతుల్లో ఎప్పుడూ నిశ్శబ్దముంటుంది. ఆ నిశ్శబ్దమే నీ అసలైన స్వరూపం. రాత్రి పడుకునే ముందు నీవు పలికే ఆ 3 మాటలు క్షమ, సమర్పణ, కృతజ్ఞత నిన్ను ఆ లోతైన నిశ్శబ్దంలోకి తీసుకువెళతాయి. నిద్ర అనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, అది నీలోని ఆ పరమాత్మను దర్శించుకోవడం. ఎవరైతే నిద్రకు ముందు క్షమించాను అని అంటారో వారు తమ అహంకారాన్ని జయిస్తారు. ఎవరైతే సమర్పించాను అని అంటారో వారు తమ భయాన్ని జయిస్తారు. ఎవరైతే ధన్యవాదాలు అని అంటారో వారు తమ అసంతృప్తిని జయిస్తారు. ఈ 3 జయించిన వాడికి నిద్రలో పీడకలలు రావు, సదా దివ్యమైన దర్శనాలు కలుగుతాయి. ఈ ప్రక్రియను నీవు నిరంతరం పాటిస్తే ఒకరోజు నీవు నిద్రలోనే కాదు, మేల్కొని ఉన్నప్పుడు కూడా ఆ పరమశాంతిని అనుభవిస్తావు. అప్పుడు నీవు చేసే ప్రతి పని ఒక పూజగా మారుతుంది, నీ ప్రతి మాట ఒక మంత్రంగా మారుతుంది. ఆ సమయంలో సూర్యకిరణాలు ఆ గదిని పూర్తిగా ముంచెత్తాయి. కృష్ణుడు ఇంకా ఇలా పలికారు: ఈ లోకంలో మనిషి దేనికోసం పరితపిస్తాడు? కేవలం కొద్దిపాటి సుఖం కోసం, ప్రశాంతత కోసం. కాని అవి బయట ఎక్కడో లేవు, అవి నీ లోపలే ఉన్నాయి. ఈ 3 మాటలు నీ లోపల ఉన్న ఆ నిధిని తెరిచే తాళం చెవులు. రాత్రి పడుకునే ముందు 2 నిమిషాలు నీకోసం నీవు కేటాయించుకుంటే మరుసటి రోజు 24 గంటలు నీకు వరంలా మారుతాయి. ఇది నేను నీకు ఇస్తున్న వాగ్దానం. ఈ రహస్యాన్ని పాటించేవారు ఎన్నడూ దున్హకంలో మునిగిపోరు. ఆ భక్తుడికి ఇప్పుడు సంపూర్ణమైన జ్ఞానోదయం కలిగింది. నిద్రలేమి అనేది ఒక వ్యాధి కాదు, అది మన మనస్సుతో మనం చేసుకునే యుద్ధం అని అతడికి అర్థమైంది. ఆ యుద్ధాన్ని గెలవడానికి కృష్ణుడు ఇచ్చిన ఈ 3 అస్త్రాలు చాలు. ఈ మాటలు కేవలం నిద్రను మాత్రమే కాదు, మనిషి వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యమును మరియు భాగ్యమును కూడా పెంచుతాయి. ద్వారకానాథుడి పాదాల చెంత కూర్చుని ఆ భక్తుడు పొందిన ఈ విజ్ఞానం నేడు మనందరికీ ఒక దివ్య మార్గదర్శినిగా నిలుస్తోంది. కృష్ణ పరమాత్మ తన మురళిని చేతబుని ఒక విజయగీతాన్ని ఆలపించారు. ఆ గీతం వింటుంటే సృష్టిలోని ప్రతి అణువు పులకించిపోయింది. ఆ భక్తుడు తన విధులను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. కాని అతడి లోపల ఆ 3 మాటలు ఒక అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ద్వారా మనం నేర్చుకున్నది ఒక్కటే: మన శాంతి మన చేతుల్లోనే ఉంది. ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ చిరు చిట్కాను మన జీవితంలో భాగంగా చేసుకుంటే నిద్రలేమి అనే మాటే ఉండదు, కేవలం ఆనందమే మిగులుతుంది. మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని, కష్టాలను రాత్రి పడకగది దాకా తీసుకువెళ్లకుండా ఈ 3 మాటల సహాయంతో వాటిని అక్కడే వదిలేయాలి. అప్పుడే మనకు లభించే నిద్ర ఒక దివ్యమైన విశ్రాంతిగా మారుతుంది. ఆ విశ్రాంతి మనకు మరుసటి రోజు పోరాడటానికి కావలసిన శక్తిని ఇస్తుంది. శ్రీకృష్ణుడు బోధించిన ఈ జీవన వేదాంతం సామాన్యులకు సైతం అర్థమయ్యేంత సరళంగా ఉన్నా దాని ఫలితం మాత్రం అసాధారణమైనదే. ఈ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ ఆ పరమాత్మ కరుణకు పాత్రులవుతారు. ఈ కథను విన్న ప్రతి ఒక్కరూ ఈ రాత్రి నుండే ఈ ప్రక్రియను ప్రారంభించండి. పడకపై పడుకుని, కళ్ళు మూసుకుని, శ్వాసను గమనిస్తూ ఆ 3 మాటలను మనస్ఫూర్తిగా ఉచ్చరించండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే స్వయంగా గమనిస్తారు. ఆ కృష్ణ పరమాత్మ మీ అందరికీ ప్రశాంతమైన నిద్రను, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనల్ని ఉన్నతమైన శిఖరాలకు నడిపిస్తుంది. మనందరి హృదయాల్లో ఆ మురళీకృష్ణుడి మందహాసం సదా వెలుగుతూ ఉండాలి. ఈ విశాల విశ్వంలో నిద్ర అనేది ఒక రహస్య ద్వారాము. ఆ ద్వారాన్ని తెరిచిన వారికి పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఈ 3 మాటలు ఆ ద్వారాన్ని తెరిచే మంత్రాలు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమంటే భగవంతుడికి మన హృదయంలో చోటు ఇవ్వడమే. ఆ చోటు ఇచ్చినప్పుడు మన జీవితమే ఒక బృందావనంగా మారుతుంది. ఏ చింతలు లేని, ఏ భయాలు లేని ఆ స్థితిని పొందడమే మానవ జన్మ యొక్క పరమార్థం. ఆ స్థితిని చేరుకోవడానికి ఈ 3 మాటలే మనకు తోడుగా నిలుస్తాయి. ఈ కథా ప్రయాణం ఇక్కడితో సంపూర్ణమైనదే. స్వస్తి.